Hi guys, hello, namaste, adab, shashrika. This is Mahesh Machepat, new concept, new service, new stuff. ఈ మధ్యలో చాలా బ్రేక్ ఇచ్చినా కదా, అటు ఇటు తిరిగేసి వచ్చినా కదా. సో బ్యాక్ టు స్టార్ క్యాస్ట్ విత్ మహేష్ మచిడినా. సో ఇవాళ మన ముందు ఒక స్పెషల్ పర్సన్ ఇస్ లైక్ మల్టీ టాస్కర్, మల్టీ టాలెంటెడ్ అనుకోవచ్చు. అండ్ నేను అడ్మైర్ చేసే పర్సన్ హీస్ దాట్ వాట్ నాట్. ఈజ్ అ రైటర్, డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ కూడా. అండ్ హీఈస్ ద పర్సన్ కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగర్. కొంచెం కేమా టర్న్ చేసి శ్రీకాంత్ భయ్యా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎప్పుడు వాట్సాప్లో టచ్లో ఉంటాం అట్లా. అండ్ ఎప్పుడో మనం మంచి లక్ష్మి గారితో ట్రావెల్ చేసినట్టున్నాం. తర్వాత లాంగ్ మళ్ళీ వైఫ్ ఆఫ్ రామ్ అప్పుడు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇలా ఇచ్చారనమాట దర్శనం. ఏం సంగతి, హౌ ఇస్ వెరీ స్పెషల్ యంగ్ మ్యాన్, చాలా ఫోకస్డ్ అండ్ అంబిషన్, ఏదో సాధించాలన్న తపన ఉంటుంది కాబట్టి గైస్ లైక్ యూ ఆల్వేస్ దేర్. Thank you for your beautiful words. Seriously, I'll keep it into my heart actually always. And how is your life? పండే చేసుకో మూవీలో ఇరగొట్టేది ఉండే. నేను సినిమా హిట్ అయింది, ఫ్లాప్ అయింది, అవన్నీ కదా బాగుంటుంది. అంతే, లవ్ పీస్ హ్యాపీనెస్ అంతే. లవ్ పీస్ అవన్నీ తెలియదు కానీ హ్యాపీనెస్ మాత్రం ఎప్పుడు అంటే యుల్ కీప్, అంటే మీ సరౌండింగ్లో హాబీ పెట్టేసుకుంటావు కావచ్చు అంతే కదా. హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. వైఫై లాగా ఉండాలి అది. అంతే, మనం ఎంత దూరం పోయినా కూడా మన పక్కన ఉన్నట్టు అంతే. చుట్టూ వైఫై జోన్, నెట్వర్క్ లాగా హ్యాపీనెస్ ఉండాలి. అంటే హ్యాపీనెస్ ఓన్లీ తీసుకోవడమేనా, ఇవ్వడం కూడా ఉంటుందా? అసలు తీసుకోవడం అంటే ఉండదు అబ్బా, అది మన నుంచి బయట వస్తూనే ఉండాలి. అంతే, మీ దగ్గర నుంచి బయటకు వచ్చేయాలి, ఒక పర్ఫ్యూమ్ లాగా బయటకి ఇట్లా వచ్చేయాలంతే. ఏవైనా పర్ఫ్యూమ్ అనొచ్చు, ఒక మనం సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఎవరికి లేవు కష్టాలు, పిల్లలు ఫుడ్ లేకుండా చచ్చిపోతున్నారు, ఎంతో మంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు మంచి లైఫ్, కంప్లైంట్ చేయొద్దు మనం. ఓకే, రీసెంట్గా మీది చేసిన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. పండుగ చేసుకోవాలి, సాయి ధర్మ తేజ్, ప్రతిరోజు పండుగ మన మారుతి గారు డైరెక్షన్. సో ఎలా ఉంటుండే అందులో? యూ డన్ హ్యాస్ ట్రిమెండస్ జాబ్ యాక్చువల్లీ. అంటే సమ్ ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది అందులో. మీరు మాట్లాడుతీరే ఇలా ఫేస్ టైప్ అయినా వాట్ సీరియస్. అండ్ యూ జస్ట్ ఐ వాంట్ టాక్ యూ అబౌట్ హెయిర్ స్టైల్ అబ్బా. మీ హెయిర్ స్టైల్ మొత్తం ఇట్లా కిందికి ఉంటుంది. ఇట్స్ లైక్ ఎన్ఆర్ఐ నిజంగా ఎన్ఆర్ఐ ఫస్ట్ అంటే ఎన్ఆర్ఐ వచ్చిండు. సీరియస్, ఐ జస్ట్ లవ్ ఇట్. అంతా మారుతి గారి విజన్ అది కంప్లీట్లీ. ఆయన మొత్తం సినిమా చూస్తారు ముందే. అండ్ ప్రతిరోజు పండగే అన్న సినిమాలో షూటింగ్ ప్రతిరోజు పండగే. పెద్ద నటీనట వర్గం కాబట్టి అందరం కలిసి మేము రచ్చ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఆ సినిమా నాకు ఎంతోమంది సోదరుల్ని, ఫ్రెండ్స్ని, ఎంతోమంది కుటుంబ సభ్యుల్ని ఇచ్చింది. యా చాలామంది. అండ్ మీ దాంట్లో యూ కెన్ టాక్ అబౌట్ సమ్ మీ ఇన్నోసెంట్స్ అయినా, ఇన్నోసెంట్ టైప్ అంటే మీ ఫేస్ ఇన్నోసెంట్ అంటే మీకు సంథింగ్, యూ హ్యావ్ సమ్ బిగ్ స్మార్ట్ మైండ్, బట్ సడన్లీ ఫ్యామిలీ లవ్, సడన్లీ స్మార్ట్ మైండ్, సడన్లీ మీ వదిన. మారుతి గారు గొప్పతనం, ఆయన స్టీరింగ్ అలా చేసుకున్నారు అంతే. మొత్తం స్టీరింగ్ ఆయన అలా చేసి పెట్టారు అంతే. మీరు కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. హీస్ జస్ట్ జీనియస్. జీనియస్ అంటే నేనేమనుకుంటున్నా అంటే ఈజ్ ద జీనియస్ ఈజ్ దట్, బట్ దానికి బరాబర్ మీ మోడ్యులేషన్లా యూ ప్రూవ్డ్ యువర్ స్టైల్ రైట్. అట్లా చెప్పనా, నేను ఒక దర్శకుడు అనేటోడు ఒక పెద్ద మంచి వంట తయారు చేస్తున్నాడు. అందులో మనం అందరం ఇంగ్రీడియంట్స్. నేను ఒక జీలకర్రనో, ఒక ఆవాలో, లేకపోతే ఒక మసాలా, అంత నా ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. కానీ ఆ ఫ్రేగ్రెన్స్ ఉంటే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది అని ఆయన ఊహించి పెట్టుకున్నారు. కాబట్టి క్రెడిట్ టు డెబిట్ ఆల్ గోస్ టు డైరెక్టర్ మారుతి గారు. అంటే ఒక పర్సన్ ఇట్లా చేసేసి మౌల్ చేసేస్తారు కావచ్చు కదా. అసలు మాయాజాలం అయింది. జస్ట్ అబ్రకజాబ్రా అందరినీ కైవసం చేసుకుంటారు. ఫ్యాంటాస్టిక్. సో యాజ్ మీరు కూడా డైరెక్ట్ చేసే ఉండే మూవీస్, యూ నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ డైరెక్టర్ ఎథిక్స్ అని. కోఆర్డినేటింగ్ అండ్ మేనేజింగ్ ఎవ్రీ పర్సన్ తోటి ఉండాలి కదా. అంత నేను నా సినిమా అంత బాగా ఆడలేదు, ఫ్లాప్ అయింది ఎందుకంటే నా ఇంత స్థాయి లేకుండా ఈయన గారికి ఉన్న బ్యాకప్ అయినా ప్రిపరేషన్, హార్డ్ వర్క్, ఆ కూల్గా ఉండడం, కూల్నెస్, అన్ని రకరకాలుగా అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ ఆయన తోపు. అందుకే మనం ఎంత కూల్గా ఉంటామో అప్పుడే మంచిగా ఆపరేట్ చేస్తాం కదా ఎవ్రీథింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మనం ఎంత కూల్గా, స్థిరంగా, ప్రశాంతంగా ఉంటే బ్రెయిన్ అంత వర్కౌట్ అవుతుంది, అంత బాగానే ఉంటుంది. మనం ఎంత కూల్గా ఉంటే పక్కన్న వాళ్ళు కూడా మనకు అంత కన్వీనియన్స్గా ఉంటారు ఒక్కొక్కరు, అంతేనా? సో
ప్రతిరోజు పండుగ, అది ఒక బ్లాక్ బాస్టర్ అయిపోయింది అది. సో దాని తర్వాత ఎలా ఉంది మీ లైఫ్? మీకు వచ్చి అప్రిషియేట్స్ అండ్ ఎవ్రీథింగ్. బ్రోచే వారు ఎవరు దగ్గర నుండి కొంచెం బిజీ అయిపోయాను. ప్రతిరోజు పండుగ తర్వాత అయితే బాగా బిజీ. బ్రోచవర్ ఎవరు అందులో అయితే నివేత థామస్ సార్ మీది హిల్లీ రేస్ ఉంటుంది. యు ఆర్ లైక్ సమ్ వాట్ ఒక గార్డియన్ టైప్. అంటే దాని తర్వాత బిజీ అయ్యాను, సినిమాలు చేస్తూ వస్తున్నాను. కానీ ప్రతిరోజు పండగ తర్వాత మాత్రం అది రియలీ బిజీ. అంటే రోజుకి 2 షిఫ్ట్లు, ఒక్కొక్కసారి రోజుకి 3 షిఫ్ట్లు, ఎవ్రీడే షూటింగ్. నెలకు ఒక 3-4 రోజులు ఖాళీ ఉంటా, ఆ రోజు పోయి డబ్బింగ్ చేసుకోవడం అంతే. ఫ్రీ ఉన్నారు కదా, డబ్బింగ్ కోసం షూటింగ్ చేయండి ఆ రోజు. అచ్చా, మీరు ఫ్రీ ఉంచుకోవట్లేదు అసలు, ఫ్రీ స్పేస్ లేదు ఇప్పుడు కదా, వర్క్ పని చేసుకుంటే. అండ్ మీకు మిమ్మల్ని స్టార్టింగ్ డే నుంచి ఐఎమ్ అబ్జర్వింగ్ యూస్ లైక్ యువర్ ఒక టైం అంటే టైం ఫాలో అవుతుండే, ఒక సిస్టమేటిక్ డిటర్మినేషన్, పంచువాలిటీ ఉంటుండే. అంటే నేను నిజంగా ఇంతకుముందు ఇంట్రోలో ఏమని చెప్పినా ఇట్స్ లైక్ ఇన్స్పైర్ అవుతుంటా, అడ్మైర్ చేస్తుంటాను కదా, అది అబద్ధం కదప్ప, నిజం చెప్తున్నా. ఇట్స్ లైక్ ఒక నాలెడ్జ్, ఒక లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ ఒక పర్సన్ అనమాట. ఇట్స్ లైక్ అరే ఐఎమ్ నాట్ జోకింగ్ సీరియస్లీ, యూ హ్యావ్ లాట్ ఆఫ్ తెలుసు, కొంచెం అనుభవం ఉంది అంతేగాని అంటే యూ హ్యావ్ అవేర్నెస్ కదా, అవేర్నెస్ ఎవ్రీథింగ్. అంటే మీతో మాట్లాడేటప్పుడైనా, వెన్ ఐఎమ్ ట్రావెలింగ్, మీతో కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడైనా సంథింగ్ యూ టాక్ అబౌట్ సంథింగ్ అబౌట్ ఇండస్ట్రీ గురించి కావచ్చు, పర్సనల్ కావచ్చు, అండ్ వాట్ ఎవర్ కరెంట్ అఫైర్స్ ఏదైనా కావచ్చు. హీ హ్యాస్ సమ్ గుడ్ నాలెడ్జ్ యాక్చువల్లీ, ఎవ్రీథింగ్. ఇవాళ అది కూడా మాట్లాడేసుకుందాం మాటగా. అండ్ విల్ టాక్ అబౌట్ ఏప్రిల్ ఫూల్. అది ఎప్పుడు చేశారు యాక్చువల్ మూవీ మీరు? 2013-14 రిలీజ్ అయింది. 2014 అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్చువల్లీ? 2013 చేసి 2014 రిలీజ్ చేశారా? అందులో వచ్చి క్యాస్టింగ్ వచ్చి భూమిక గారు అండ్ జగపతి బాబు గారు. అంటే ఫ్యామిలీ పర్సన్ అంటారు జగపతి బాబు గారిని, అంటే లేడీస్ బాగా ఫాలో చేస్తారంటారు కదా. అంటారు కదా, ఆడవాళ్ళకి ఒక జగపతి బాబు అంటే ఎందుకు ఇష్టం అంటే నాకు తెలిసింది ఆయన కలిసిన తర్వాత. అసలు అందగాడు, ఒక చామ్, ఒక పర్సనాలిటీ, ఒక గ్లో, అందుకే ఆయన హీరో అర్థమైంది. అంటే స్టార్టింగ్ నుంచి అప్పటికున్న జనరేషన్కి 80s అయినా 90s కానీ అప్పటికున్న హెయిర్ స్టైల్, అప్పుడున్న డ్రెస్, అప్పటి నుంచి ఇప్పటికి ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి చేంజింగ్ హిస్ మోల్డింగ్ ఎవ్రీథింగ్, స్టైల్ అయినా ఆ స్థాయి కాబట్టి అలా చేస్తున్నారు. ఎందుకు మన ఓ బేబీ సినిమాలో విధంగా రకరకాల గెటప్లతో ఎంత బాగా చేశారు. అంటే దాంట్లో హీఈస్ బేసిక్లీ బీయింగ్ గాడ్, ఒక దేవుడు. దానికి మళ్ళీ పేరు ఎందుకబ్బా, మళ్ళీ విభజించి సంకనాకిపోయి ఉన్నాము. ముక్కలు చేసి విభజించి దేశం ఇలా సంకనాకిపోయింది. వద్దు, ఒక సూపర్ న్యాచురల్ పవర్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టు ఉన్న ఒక గ్లో, ఒక ప్రశాంతత, ఒక స్థిరత, ఎక్స్ట్రాడినరీ చేశారు. గ్రేట్, సూపర్ ఎవ్రీథింగ్. అయితే షీఈస్ అనదర్ భూమిక చౌలా. ఎవరితో చేయలేదు, అందరితో హీరోయిన్ పనిచేసింది. అదే కదా, ఎవ్రీథింగ్. చిరంజీవి గారితో కూడా సచ్ ఎ సింపుల్ పర్సన్, ప్రొఫెషనల్. వీళ్ళందరూ టైం టు టైం రావడం, కరెక్ట్గా అందరితో బాగుండడం, పర్ఫామ్ చేయడం. అందరి కోపం వచ్చి చూడలేము మనం. ఓకే, ఎప్పుడు ఎంత ఇరిటేట్ అయినా కూడా కోపడరు ఈజీగా. అండ్ సెట్స్లో ఇప్పుడు మీరు కోపం ఉంటారా, లేకపోతే వాళ్ళు కోపం ఉంటారా? నేను అప్పుడు బాగా కోపం, బాగా కాలేజ్ టైం నుంచి అంటే కొంచెం బాగా పిచ్చా కదా, తిక్క కదా బాగా. ఇప్పుడు బాగా డౌన్, సైలెంట్ అయిపోయి ఆల్మోస్ట్. అంటే బేసిక్గా మనం చూడడంతో ఏమనుకుంటున్నానంటే, అరే జర చూసి మాట్లాడాలి, లేకపోతే ఏమైనా అంటారు కావచ్చు, సంథింగ్ ఈస్ లైక్. నేను ఏమంటే చూడు, బాగా సింపుల్ ఏంటంటే, కెలికే బ్యాచ్ ఉంటారు కొందరు, అది తట్టుకునే అవసరం నాకు లేదనిపిస్తుంది. రాంగ్ రూట్లో తట్టుకెళ్తే ఏం చేస్తాం? ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ట్రాఫిక్లో మీ కార్ డ్రైవ్ చేసి వెళ్తున్నారు, సంథింగ్ యూ లిజనింగ్ యువర్ బ్యూటిఫుల్ సాంగ్స్ వినుకుంటా పీస్ఫుల్గా ఉన్నారు, వెనకకి వెళ్ళి వచ్చి ఒకటి హిట్ చేసిండు, హిట్ అండ్ మతలబ్ కార్ తరిగి గుద్దేసిండు. వాట్ యూ ఫీల్ ఆన్ దట్ టైం? డిపెండ్స్. మామూలుగా అయితే దిగి డబుల్ బ్లింకర్స్ ఆన్ చేసి దిగేసి ఫోటో దిగి ఇన్సూరెన్స్ ఎక్స్చేంజ్ చేసి ఓకే బాయ్, ఓకే అదొక షేడ్. దిగేసి క్యా బోలా, అదొక షేడ్. ఇంకో షేడ్ ఆఫ్ శ్రీకాంత్, సారీ గల్తీ హో గయి అంట. ఏమ్రా అంటే నువ్వు నన్ను వెనకాల నుంచి గుద్ది మళ్ళీ నువ్వు అరుస్తావేంద్రా, పోరా పోయి ఇంత పీసా జోక్ లాగా. తర్వాత ఇంకోటి ఉంటుంది కదా, ఫుల్ సీరియస్. ఐ వాంట్ ద సీరియస్ కాదు, యాక్షన్. దిగిపోయి ముక్కు బలగొట్టి అవన్నీ. ఇప్పుడు సెకండ్ లాస్ట్ వర్షన్ కదా,
అదే పోరాదు అని ఏ విషయాన్ని పెద్ద సీరియస్గా తీసుకొని డిస్టర్బ్ అవ్వకుండా ఉండే ప్రయత్నం. ఎందుకంటే ఎప్పుడు కోపం వచ్చినా కూడా మనకు ఇట్స్ నాట్ యూస్ఫుల్. మనం అందరిని డిస్టర్బ్ చేస్తాం. సో కోపం ఎట్లుంటుంది వేస్ట్. సో ఐమ్ ట్రైంగ్ టు బీ కూల్. ఓకే, మీరు కోపము అది ఇది అంటుంటే జస్ట్ ఐ గాట్ ఫన్ ఐడియా, ఒక చిన్న మైండ్లో స్ట్రైక్ అయి ఉండే. ఇప్పుడు ఏంటిదంటే జస్ట్ ఒక చిన్న రౌండ్, దీన్ని కొంచెం పక్క పెట్టి మళ్ళీ వద్దాం దీనికి టాపిక్కి. చిన్న ఇమోజీ రౌండ్. వాట్సాప్లో మీరు ఏ ఇమోజీ ఎక్కువ వాడతారు? విచ్ ఇమోజీ యూ యూస్ మోస్ట్? అంటే నేను ఫేస్ చూపారు థమ్స్ అప్. నార్మల్గా ఇది కాకుండా మీరు ఏం వాడతారు అందులో? థమ్స్ అప్. ఏం చేసినా డన్ ఓకే. అంటే మోస్ట్లీ నాకేంటంటే ఒక విషయం వాట్ టైం అంటే 9:30 అంటే ఎవ్రీ టైమ్ థమ్స్ అప్. ఓకే ఓకే సింపుల్. ఓకే సింపుల్. ఓకే ఓకే ఓకే. సో ఓకే దట్స్ ఓకే. సింబల్ వస్తుంది. ఏం సింబల్? ఆఫ్టర్ 8 PM. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇమోజీ రౌండ్ ఇస్ లైక్ యువర్ ఫేస్ ఇస్ యువర్ ఇమోజీ. ఓకే, దట్స్ అ కెమెరా. ఓకే, దట్స్ అ కెమెరా. నేను మిమ్మల్ని జడ్జ్ చేయను, జస్ట్ ఐ ఫాలో యూ. ఓకే, ఐ సెల్ సంథింగ్, కొన్ని చెప్తుంటాను, కొన్ని కేటగిరీస్ ఫేస్లో మీకు చూపెట్టాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు మహేష్ మాచడి యాంకర్ యాక్టర్ గా ఇప్పుడు డైరెక్టర్ అయిపోయిండు. రోలింగ్ కెమెరా యాక్షన్. యాంగ్రీ, టూ మచ్ యాంగ్రీ. లవ్, రొమాంటిక్ లుక్, బీభత్సమైన కామం. అది తెలియదమ్మా. అదే ఇగో కన్నింగ్ లుక్, ఫియర్, స్కేరీ, టూ మచ్ స్కేరీ, somebody is killing you. స్కిల్లింగ్ అంటే పగల కొడతాం. కిల్లింగ్ దాకా మనం ఎందుకు భయపడతాం? ఓకే, నెక్స్ట్ వన్ ఇంకోటి. అమాయకత్వం. నన్ను మాట చెప్పడం తెలియదు. సరే, ఇన్నోసెన్స్ और అమాయకత్వం कुछ भी. యాటిట్యూడ్, స్మైల్ చేస్తున్నారు. అంటే సీరియస్గా ఉండాలి. అంటే యాటిట్యూడ్ అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, యూ డోంట్ కేర్ దట్ పర్సన్ బట్ యూ హ్యాడ్ టు షో యూ యాటిట్యూడ్. జస్ట్ అనే యాక్షన్, జస్ట్ నాకు యాటిట్యూడ్ అంటే బేసిక్లీ మొబైల్ ఐడి తీసుకోవాలి. లాఫ్ అది కెమెరా, లాట్ ఆఫ్ లాఫ్. Brother, you are just amazing, you know. Just amazing. నవ్వేసి కట్. అంటే మాకు ఇది అలవాటు ఎక్కడ అంటే కెమెరా అని చెప్పి లాఫ్ అంటే నేను కెమెరా రోలింగ్ అన్న తర్వాత ఇట్లా ఉంటాను. వా ఇట్స్ లైక్ మెస్మరైజింగ్. అంతే, స్విచ్ ఆన్ అండ్ ఆఫ్. అంటే యాక్షన్ అండ్ కట్ మధ్యనే నా జీవితం యాజ్ అ ప్రొఫెషనల్ యాక్టర్. తర్వాత నేను మామూలుగా ఉండాలి. ఓకే, ఆన్ కెమెరా అండ్ ఆఫ్ కెమెరా శ్రీకాంత్ అయ్యంగర్ అండ్ ఎలా ఉంటారు? హౌ హీ బిహేవ్స్ ఆన్ కెమెరా? నేను నా స్టార్టింగ్ చేసి వెళ్తా కదా నేను. శ్రీకాంత్ అనేటువంటి చచ్చిపోతాడు ఆన్ కెమెరా ఉన్నప్పుడు. అది ఓన్లీ డైరెక్టర్గా ఊహించిన పాత్ర ఏదైతే ఉందో అందులో నేను నా కాంట్రిబ్యూట్ చేసుకుంటే పరకా ప్రవేశం అది. సో దాని కాంప్రమైజ్. ఆఫ్ కెమెరా హౌ హీ బిహేవ్? జోకులు వేసుకుంటా, తిండి ప్రియుడిని, అది ఇది తినడం, ఒకటి కాలు ఒకటి గుంజడం, నవ్వులాట, అట్టహాసం, గోల హిలేరియస్ ఉంటుంది ఎవ్రీథింగ్. ఓకే, అండ్ ఐ వాంట్ కంటిన్యూ దిస్ లైక్ మీకు ఆర్జీవి గారికి ఉన్న రిలేషన్ ఏంటి? ఆయన డైరెక్టర్, నేను యాక్టర్. డైరెక్టర్, యాంకర్, ఆయనతో వర్క్ చేశారు, చాలా ప్రాజెక్ట్ చేశారు. ఎలా హౌ విల్ బిహేవ్? నా మొదటి అన్నదాత. ఆయన లేకపోయి ఉంటే నేను ఇవాళ నేను నా కుటుంబం ఫుడ్ తినేటోళ్ళం కాదు. ఆయన, పూరి జగన్నాథ్ గారు, మారుతి గారు, వీళ్ళందరూ ఈ 3 మోర్ స్పెషల్. ఎవ్రీ డైరెక్టర్ నాకు అన్నదాత, ప్రతి నిర్మాత నాకు అన్నదాత.
అందరు లేకపోతే నా ఫుడ్ ఉండదు బా. నాకు ఇంట్లో నేను ఏ మూవీ చేశారు ఫస్ట్ ఆర్జీవి గారితో? అటాక్, కిలింగ్ వీరప్పన్, హిందీలో వీరప్పన్, ఆఫీసర్, మన కమ్మరాజ్యం, ఇప్పుడు ఇంకో 3-4 సినిమాలు వెబ్ సిరీస్ అని చేస్తున్నాను. సో వెరీ నైస్. మంచి ఆయనతో కృతంగాలో మనం బిర్యానీ తింటే వేరేగా ఉంటుంది, ప్యారడైజ్లో బిర్యానీ తింటే వేరే ఉంటుంది. అట్లా ఈచ్ డైరెక్టర్ ఇస్ డిఫరెంట్, బట్ ఈ నాకు అవకాశాలు దొరికే తరుణం నాకు ఆయన సృష్టించారు ఆయన. సో ఈజ్ మోర్ స్పెషల్ ఫర్ మీ. అండ్ ఆర్జీవి గారు సో ఇంకా ఆర్జీవికి గారు తెలియని విషయాలు ఏమైనా చెప్తారా ఏమైనా? నాకు ఆయన జనాలకి ఏం తెలుస్తుంది, ఆయన గురించి చాలా సింపుల్. ఆయన హీఈస్ ఎ వెరీ ఫోకస్డ్ క్లియర్ పర్సన్. ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించారు, పట్టించుకోరు. గతం గురించి ఆలోచించుకోరు, పట్టించుకోరు. ఇప్పుడులో జస్ట్ రైట్ నౌలో బతికే వ్యక్తి ఆయన. చాలా సింపుల్, చాలా ఫోకస్. సినిమా తప్పేం తెలియదు, అందరితో బాగుంటారు. అందరు అంటుంటారు హీస్ లైక్ ఎమోషన్లెస్ అని, పట్టించుకోరు, కేర్లెస్ అని. బట్ హీ విల్ మేక్ ఇట్ అవుట్, ఐ థింక్ సో. అట్లా అంటుంటారు, బట్ హీ హ్యాస్ ఎమోషన్స్, హీ హ్యాస్ ఎవ్రీథింగ్, రైట్? రామ్ గోపాల్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ పేరు చెప్పి 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 ఫుడ్ తినేటోళ్ళు ఇంతమంది ఉన్నారు. చాలా చాలు. ఇంకొకరి గురించి మనం ఇట్లా మాట్లాడుకోవడం నాకు ఇష్టం ఉంటుంది. నా అనుభవాలు అక్కడ నేను షేర్ చేసుకోగలుగుతా, కానీ చాలు. ఎప్పుడు చూసినా ఆర్జీవిలా చేసాడు, పవన్ కళ్యాణ్ తప్ప. వాళ్ళు చెడ్డోళ్ళుగా, వాళ్ళు జీనియస్లు, గొప్పలు వాళ్ళు. పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఓకే, మనది స్టార్ట్ చేసేటప్పుడు కూడా వీ టాక్ అబౌట్ సంథింగ్. పూరి జగన్నాథ్ గారి గురించి కూడా టాక్ వచ్చి ఉండే. ఐ ఆస్క్డ్ యూ లైక్ బ్రో మీ నేమ్ ఇట్లా చెప్తున్నా అట్లా చెప్తున్నా, జస్ట్ ఐ ఆస్క్డ్ యూ, రైట్? అది ఆయన ఏంటంటే సినిమా ఫీల్డ్లో మనకు ఆయనకున్న నాలెడ్జ్ కన్నా పల్స్ తెలుసు ఆయనకి. పబ్లిక్ పల్స్, అన్ని విషయాల్లో పల్స్ బాగా తెలుసు. ఆయన అన్నారు, సార్ పేరు క్రెడిట్స్లో ఏం పెట్టుకుందామంటే ఇట్లా చూసి శ్రీకాంత్ అయ్యంగారిని పెట్టుకోండి. నా కులం పేరు సార్, కులం అంటేనే నాకు కింద ఎక్కడో కాలుతుంది. దరిద్రం విభజించి దేశం సంక్రాంతికి పోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఆ కులం అనేది దరిద్రం. సో మరి ఆ దరిద్ర పేరు ఎందుకు సార్ అంటే, ఈ మొహానికి కులం, నాకు మటన్ చాప్స్ చేసి పెట్టినావు, మంచిగా మంది కొడుతున్నావు, నువ్వేంది అట్లాగా. ఫర్ ద సేక్ ఆఫ్ రికగ్నిషన్ ఇట్ ఈస్ ఈజియర్ టు రికగ్నైజ్ అన్నారు. అండ్ పూరి గారు లాంటి వ్యక్తి చెప్పిన తర్వాత అసలు డిస్కషన్ సరే అని చెప్పి పెట్టుకున్నాను. యాక్చువల్లీ నా పేరు కృష్ణస్వామి శ్రీకాంత్. మా నాన్నగారికి కులం గిరం అంత ఇష్టం ఉండదు కాబట్టి అయ్యంగారని తీశారు. కానీ ఈయన గారు ఒకే స్క్రీన్ నేమ్ అది, అంతే. నా పేరు కృష్ణస్వామి శ్రీకాంత్ అంతే. అయ్యంగారని మీ పెట్టుకున్నారు అంటే రికగ్నైజేషన్, అంటే అందుకు గుర్తుండాలని చెప్పి, అంటే ఈజీగా టక్ తన పేరేంటి అని ఈజీగా గుర్తుండేదాన్ని. కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్ అంటే ఇలా గుర్తుండిపోతుంది ఒక పర్సన్. శ్రీకాంత్ అయ్యంగార్ అంటే ఈజీగా గుర్తుంటుంది, కృష్ణస్వామి శ్రీకాంత్ అంటే పెద్దగా అయిపోతుంది అది. అవును. అండ్ ఇండియాలో ప్రతి ఒక్కడిగా కులగజ్జి ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. అరే యూ కెన్ ఫాలో అనమాట సోషల్ మీడియాలో కూడా కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్ అని ఉంటుంది, అంతే కదా? ఇన్స్టాగ్రామ్ కూడా అదే కదా, యూ కెన్ ఫాలో అనమాట. యూ వాంట్ టు నో అబౌట్ హిమ్. సో పూరి జగన్నాథ్ గారికి మీకుండే ఎలా ఉంటాయి కమ్యూనికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్? అని నేను ఏడ్ చేస్తా బాగా గురించి మాట్లాడితే, హీఈస్ ద స్వీటెస్ట్, లవ్లియెస్ట్, మోస్ట్ కూలెస్ట్ మ్యాన్ కదా. అసలు రామ్ గోపాల్ వర్మ గారి తర్వాత నాకు నా కుటుంబానికి ఫుడ్ వస్తుందంటే ఆయన వల్ల. ఆర్జీవి గారు ఇంట్రడ్యూస్ చేసి పూరి బాగా జగన్ బాగా చేస్తాడు, తిని ఒకసారి చూడు అన్నాడు. అంటే ఈవెన్ నాకు నేను ఆర్జీవి గారితో కూడా మాట్లాడి ఉండే. ఇచ్చింది ఈ జమ్ము పైసా వసూలు, మహబూబా 3 సినిమాలు ఇచ్చినందుకు నాకు ఇంకా అవకాశం చేసావు ఫుడ్ పెట్టిన. అదే నేను ఆర్జీవి గారితో మాట్లాడాను, పూరి జగన్నాథ్ గారితో కూడా మాట్లాడాను నేను. అంటే ఆర్జీవి గారి కంటే పూరి జగన్నాథ్ గారు ఇంకా కూల్ అనిపిస్తుంది నాకు. ఆర్జీవి గారు వేరే రకంగా కూల్, పూరి జగన్నాథ్ వేరే రకంగా కూల్. నేను పోల్చాను కదా, డిఫరెంట్ సెక్టర్. బట్ నాకెందుకో మారుతి గారు ఉన్నారంటే పెద్ద స్టార్ కాస్ట్ ప్రతిరోజు అసలు ఆ సిచ్యువేషన్లో జరిగే ప్రెషర్ మొత్తం ఆయన లోపల ఉంటుంది, ఎవ్వరు ఫీల్ కానీ. రాజమండ్రిలో షూటింగ్ చేస్తాను, 2 వారం రోజులు షెడ్యూల్ మాది, 3 రోజులు వర్షం పడ్డది. ఓకే, మామూలు వర్షం కాదు, కుమ్మేసింది. ఓకే, అంటే 5-6 సీన్లు తీయాలి, సాంగ్ తీయాలి, అవన్నీ తీయాలి, ఫైట్ తీయాలి, అవన్నీ అన్నారు. క్యాజువల్గా 3 రోజులు వర్షం పడ్డా కూడా 1 డే ఎర్లీ ప్యాకప్ చెప్పేశారు ఆయన. అంటే 3 రోజులు వర్షం పడుతుంది, టెన్షన్ కాదు. బాగా వస్తుంది. వర్షం పడితే ఎంజాయ్ చేద్దాం అంటారు, ఎండ కొడితే ఎంజాయ్ చేద్దాం అంటారు ఆయన. అంటే నేను తీసే మూవీ హిట్ అవుతుంది, తీసేది కరెక్ట్ ఉన్నదని వాళ్ళకి తెలుసు, అది పల్స్ గురించి ఎవ్రీథింగ్ తెలుసు. ఏంటంటే
ప్రెషర్స్, ఛాలెంజెస్, కష్టాలు అందరికి వస్తాయి అబ్బా. దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి కదా. అదే కదా అది వాళ్ళు ఛాంపియన్స్ వాళ్ళు. మేనేజింగ్ చేసేది. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు, ఒక చిన్న బిట్ సీన్ చేశాను ఏ సినిమాలో, అజ్ఞాతవాసి సినిమాలో. ఆయన చూస్తే లోపల ఈ లైట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఆయన లోపల ఫేస్ లోపల పెట్టేస్తే ఎట్లుంటుంది, అలా గ్లో అవుతారు ఆయన. డిఫరెంట్ చామ్ ఆయన, అంతే. అంటే ఆ నాలెడ్జ్, ఆ స్థాయి తెలిసిపోతుంది. ఇంకొక రకమైన కూల్ ఆయన. డిఫరెంట్ అందుకే డిఫరెంట్ జానర్స్ వస్తాయి. ఒక డిఫరెంట్. ఇప్పుడు బ్రోచేవారు ఎవరు డైరెక్టర్, ఆయన వల్లే కదా నా లైఫ్ సెటిల్ అయింది కదా. అవును. వివేక్ ఆత్రే, యంగ్ బాయ్ మ్యాన్, ఎంత కూల్ ఉంటాడు తను. ఇప్పుడు చావు కబుర్ చల్లగా ఒక సినిమా చేస్తున్నాను, దాని డైరెక్టర్ ఉన్నాడు కౌశిక్, 26 year old బాయ్, చిన్న అబ్బాయి. తర్వాత ఇంకో సినిమా చేస్తున్నాను దిల్ రాజు గారి అబ్బాయిది, రౌడీ బాయ్స్, అందులో ఉన్నాడు డైరెక్టర్ సాయి హర్ష. దిల్ రాజు గారి అబ్బాయా? దిల్ రాజు బ్రదర్ అనుకుంటా. సో అక్కడ శ్రీహర్ష అని చెప్పి డైరెక్టర్, యంగ్ ఫెలో, కూల్ చాప్స్ మ్యాన్. వీళ్ళందరూ యంగ్ ఏజ్ కానీ ఓల్డ్ ఏజ్ కానీ ఆ గుణాలు ఉంటాయి కదా, టు బి కూల్, నాట్ టు బి డిస్టర్బ్డ్, ఆల్వేస్ ఒక మంచి ఒక కూలెస్ట్ మైండ్ సెట్. రెడ్డి గారితో సినిమా చేస్తున్నాను, ఆయన అంతే, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కూల్. ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ వచ్చారు, ఇపాఫ్రస్ అని ఆయన పేరు. What his name? ఇపాఫ్రస్ రాజర్స్. ఇపాఫ్రస్ రాజర్స్ అని పేరు. లవ్లీ గాయ్. తనతో సినిమా చేస్తున్నాను. మనోజ్, ఇంకొక అబ్బాయి ఉన్నాడు మనోజ్ అని హీరోగా. హీ సచ్ ఎ డిఫరెంట్ గాయ్. సాయి రమణి గారు ఉన్నారంటే ఆయన కూడా ఒక డిఫరెంట్ స్టైల్. వీళ్ళందరూ వేరే వేరే అబ్బా, ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్, అంతే. ఆకాష్ తో సినిమా చేశాను, విఎన్ ఆయిచే గారితో సినిమా చేశాను. సో అన్బిలీవబుల్ పీపుల్ వీళ్ళందరూ. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క అలగ్ ఉంటుంది వాళ్ళది అలగ్ ఉంటుంది వాళ్ళది. పోల్చొద్దు, ఒకరినొకరు పోల్చి వాళ్ళని ఇన్సల్ట్ చేయడం. అలగ్ ఉంటుంటుంది. వెరీ నైస్. ఇప్పుడు మీరు ఇంకా అప్కమింగ్ ఇంకా ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు ప్రజెంట్? ఇంకా ఉన్నాయి అబ్బా, 15-16 రిలీజ్కి ఉన్నాయి, 15-16 చేస్తున్నాను. ఒక 4-5 వెబ్ సిరీస్ రిలీజ్కి ఉన్నాయి, 4-5 వెబ్ సిరీస్ చేస్తున్నాను. అండ్ ప్రతిరోజు పండుగే ఆ మూవీలో కట్టప్ప మీ ఫాదర్ అందులో. కట్టప్ప గారు కదా అందులో, సత్యరాజ్ గారు ఫాదర్. అంటే ఆయన నటన ప్రతిభ గురించి చెప్తున్నాను. మనకు కళలో కట్టప్ప అని ఫిక్స్ అయిపోయారు కదా. అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ గా కట్టప్ప అని సత్యరాజ్ గారు అని అర్థమైపోయింది, అంతే కదా. సెట్కి వచ్చేసరికి యాక్టర్ సత్యరాజ్ గారు ఉంటారు అక్కడ. కెమెరా ఆన్ కాగానే రఘురామయ్య గారే ఉన్నారు అక్కడ. అవును. సో అది ఆ మనిషి స్థాయి. ఒక కట్టప్ప నుంచి ఒక రఘురామయ్య అన్ని చేయగలిగారు. నాకు మీరు అందులో పిల్లలు మీరు ఎన్ఆర్ఐ నుంచి వస్తుంటారు కదా, వచ్చిన తర్వాత చనిపోతారని తెలుసు, ఇంకే వచ్చారు బాధపడతారు, యూ హ్యావ్ సమ్ ఎమోషన్ ఎవ్రీథింగ్, ఇంకా చనిపోవట్లేదు. చనిపోతే మీరు ఫ్రస్ట్రేషన్, అమ్మా ఇట్లా కూడా ఉంటారా ఎన్ఆర్ఐ పీపుల్స్ నిజంగా, ఇంకెన్ని రోజులు చచ్చిపో. అంటే ఎన్ఆర్ఐ పీపుల్స్ అలా ఉంటారా, ఇండియన్స్ అలా ఉంటారని కాదబ్బా. అంటే ఆఫ్టర్ మన ఇండియా నుంచి అడిగిపోయిన తర్వాత బనివాస్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ వాట్ దే వాంటెడ్ టు షో అంటే ఇవాళ రేపట్లో అందరూ డబ్బు వెంట, అవకాశం వెంట విదేశాలకు వెళ్ళిపోయి, లేకపోతే ఇక్కడ ఉండి మెకానికల్ లైఫ్కి అలవాటైపోయి కుటుంబం, ప్రేమ, సంతోషం, అందరు కలిసిమెలిసి అవన్నీ కోల్పోతున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఎక్స్ట్రీమ్గా వాడారు అంతే. ప్రతి ఎన్ఆర్ఐ అట్లా ఉంటారు, ప్రతి ఇండియన్స్ అట్లా ఉంటారు కదా. సో డిఫరెన్స్ అంతే. అదే టూ మచ్ అదే యూనో. అందులో ఏమవుతుందంటే ఏదో డిఫరెంట్గా ఏదో చేస్తారనమాట, ఒక శివపీఠకం అని మీ సిస్టర్ ఏమో చేస్తారు కావచ్చు, సంథింగ్ ట్రావెలింగ్ ఏదో. అండ్ మీరు డైరెక్ట్ పోయి ఫాదర్ని తీసుకుపోయి నాన్న దిస్ ఈజ్ యువర్ సిమెట్రీ, నాన్న ఎలా ఉంది, బాగుందా, ఇట్లా కట్టిద్దామా అట్లా కట్టిద్దామా, ఒక పలక రాసి ఉంటుంది, నాన్న మీ ప్రేమ మధురం, మీరు ఆత్మలైనా మేము బెదరం. నాన్న మీ ప్రేమ మధురం, మీరు ఆత్మలైనా మేము బెదరం. వా 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 వా. నాకు తెలిసి ఇటువంటి అన్నీ మారుతి గారి దగ్గర నుంచి వస్తాయి. ఈ రోజుల నుంచి బస్ స్టాప్ అయినా, భలే భలే మంచి మొగడివి అయినా, మహానుభావుడైనా, ఫోకస్ అంటే ఈ ఆల్సో నో వాట్స్ పబ్లిక్ పల్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారు కూడా తెలుసు. పబ్లిక్ పల్స్ తెలుసు అని తెలియదు, నేను ఆ విషయం నాకు తెలియదు అబ్బా. ఒకటి మాత్రం వాళ్ళకి ఏంటంటే ఒక కొత్తదనం, ఒక ఫ్రెష్నెస్ ఏదైతే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తారు, చాలా నిజాయితీగా కష్టపడి చేస్తారు కాబట్టి వర్కౌట్ అవుతుంది. అంతేనా? మనసులో అనుకున్నది తీయాల్సింది కరెక్ట్గా తీస్తారు. సో ఇప్పుడు
ఇప్పుడు కొత్త కొత్త మూవీస్ అని రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు యంగ్ కొత్త కొత్త మూవీస్, కొత్త కొత్త హీరోస్ వస్తున్నారు అండ్ కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, ఎవ్రీథింగ్. వాళ్ళ గురించి చెప్పాలంటే వాట్ యూ వాంట్ టాక్ అబౌట్, అంటే హౌస్ ద జనరేషన్ నౌ టేకింగ్ ద స్టెప్స్? ఈ జనరేషనల్ డిఫరెన్స్ అన్నిగా తరతరాలుగా అవే మాటలు. మా తాత మా నాన్నని తిట్టాడు, మా నాన్న నన్ను తిట్టాడు, నేను నా కొడుకుని తిట్టుకున్నాను అంతే. ప్రతి ఒక్క దర్శకుడు వేరే అబ్బా. కానీ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఏంటంటే 26, 27, 28, 30 ఏళ్ళ లోపు డైరెక్షన్ చేస్తున్నారు కదా అబ్బాయిలు. ఎక్స్ట్రాడినరీ జాబ్ చేస్తున్నారు అబ్బా. అసలు మబ్బుడిపోతుంది. అండ్ కొన్ని పరిచయాలు అయిన తర్వాత వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది అంటారు కదా. దాంట్లో రీసెంట్ టైంలో నాకు ఏంటంటే ఆమని గారు ఉన్నారు కదా ఆర్టిస్ట్, ఆవిడ గారు ఆ స్థాయి ఎందుకున్నారని చెప్పి తెలిసిపోయింది. చావు కబుర్ చల్లగా సినిమాలో ఆవిడ గారితో పనిచేస్తున్నారు. ఏం పర్ఫార్మర్ రా బాబు. ఆమని గారు హీరోయిన్ ఆమని గారు కదా, యాక్ట్రెస్. సాష్టాంగం. కార్తికేయ ఉన్నాడు RX-100 హీరో. ఏంటది మ్యాన్, వాట్ అ పర్ఫార్మర్. అండ్ చాలా సింపుల్ కూల్గా, ప్లజెంట్గా కూల్గా. నేను డియర్ కాంపేర్ చేశాను విజయ్ దేవరకొండ. అసలు ఏం ఫోకస్ అది. ఆ గుర్రానికి ఇలా కట్టేసినట్టు అంతే సినిమా. ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు అబ్బా ఎవ్రీబడి. కౌశిక్, నేను గంగాధర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, శ్రీనివాస్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, శ్రీహర్ష, హాసిత్ అని చెప్పి బ్రోచేవారు ఎవరు సినిమాలో అసోసియేట్ డైరెక్టర్ పనిచేశాడు. ఓకే, హాసిత్. హీ ఈస్ నౌ డైరెక్టింగ్ ఫిల్మ్ విత్ శ్రీ విష్ణు. ఓకే, హాసిత్ యంగ్ గాయ్, ఫ్యాంటాస్టిక్ లిరిక్స్ కూడా రాస్తారు ఫిల్మ్. అన్బిలీవబుల్ అంటే ఇట్స్ జస్ట్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. కౌశిక్తో ఎస్పెషల్లీ నేను ఇట్లా చూసారే, నేను ఇట్లా చొక్కా తీసి లోపల చూసి ఏం చూస్తున్నారు సార్ అంటే, లోపల ఏదో ముసలోడు దాక్కున్నాడేమో అని. ఏం మెచ్యూరిటీ బాబు నాయన ఇది, ఏం మెచ్యూరిటీ నాయన. అంటే ఒక బన్నీవాస్ గారిని, ఒక అల్లు అరవింద్ గారిని, ఒక 26 ఏళ్ళ అబ్బాయి కన్విన్స్ చేసి సినిమా తీయడం అంటే ఇమాజిన్ మ్యాన్. సంథింగ్ షుడ్ బి స్పెషల్ కదా. కార్తిక్ వాట్ ఎ లవ్లీ ఎక్స్పీరియన్స్. అండ్ మనోజ్ అని ఒక అబ్బాయి, ఇపాఫ్రెస్ అని చెప్పారు కదా డైరెక్టర్, మనోజ్ అండ్ హీస్ ద హీరో. లవ్లీ ఫ్రెష్ ఐస్, హార్డ్ వర్కింగ్, సిన్సియర్. తెలియదు, ఆ పేరు టైటిల్ పెట్టలేదు, తెలిసిపోతుంది. సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఈస్ దేర్ అబౌట్ దీస్ పీపుల్. తెలుసు, యూ నో ఇట్. బొమ్మరిల్లు భాస్కర్ గారు ఉన్నారంటే ఆయన ఒక వేరే స్థాయి. ఆయన సినిమాలు అయితే ఆయన ఏళ్ళు ఇలా పెడతారు, ఇలా నేను ఇట్లా ఏళ్ళు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాను. అంటే మొత్తం చెప్పేస్తారు, రైట్ లెఫ్ట్ ఎట్లా చేయాలి అట్లా చేయాలి. ఆ చిత్తు పర్ఫెక్ట్గా చెప్పేస్తారు. ఓకే, నైస్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆయనతో. అఖిల్ ఉంటాడు బాబా. మంచి గర్ల్ ఫ్యాన్స్ బాగా కదా. తెలియని విషయాలు, అనవసరమైన విషయాలు పట్టించుకున్నా. అట్లాంటి అబ్బాయి, అట్లా గుడ్ లుకింగ్, గుడ్ బాయ్ మ్యాన్, వెరీ గుడ్ ఫ్యామిలీ, గ్రేట్ అప్బ్రింగింగ్. అది తెలిసిపోతుంది అక్కడ. నాగ చైతన్య, అయ్యో తనైతే స్థిరంగా లెవెల్గా సైలెంట్గా. నాగ చైతన్య గారు ఇట్స్ లైక్ ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇట్స్ లైక్ కూల్, ఏదో టెన్షన్ ఏముండదు తెలుసా. ఇంత యంగ్ ఏజ్ ఇంత శాంతంగా ఉన్నాడు ఏంట్రా బాబు కదా. కళలో ఒక నిజాయితీ, ఒక ఫైర్, ఒక సైలెన్స్, అన్బిలీవబుల్. సమంత గారు, వాట్ అన్ యాక్ట్రెస్. ఆవిడ గారితో ఒక సీన్ చేశాను నేను మజిలీ సినిమాలో. ఓకే, పవర్ హౌస్. నైస్. వాట్ ఎ ప్లెజర్ ఇట్ ఈస్. ఇప్పుడు విఎన్ఆర్చి గారు సినిమా చేస్తున్నారు, అందరూ అశ్విన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, విరాజ్ అశ్విన్ అని. వాట్ ఎ పర్ఫార్మర్. ఎందుకు అమరమ్మకిలం ప్రేమ అని చెప్పి ఒక సినిమా చేస్తారు, రిలీజ్కి వస్తుంది. దాని డైరెక్టర్ జానథన్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు. యంగ్ ఫ్యాంటాస్టిక్ గాయ్. ఆ సినిమా అమరమ్మకిలం ప్రేమ సినిమాలో ఉన్నాడు విజయరామ్ అని. యంగ్ గుడ్ బాయ్, గుడ్ మ్యాన్. సో ఓకే, దీన్ని కొంచెం పక్కకు పెట్టి విల్ గో కొంచెం ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోదాం. 10-15 బ్యాక్స్. యాక్చువల్లీ వాట్స్ యువర్ క్వాలిఫికేషన్? యాక్చువల్లీ మెడిసిన్ చేస్తారు. బషీరాబాద్, హిమాయత్ నగర్, ఇక్కడ ఏరియా, కోటి. అరే మనం ఇంత మాట్లాడుకున్నప్పుడు కూడా అది కూడా చెప్పినావు ఉండే, అరే ఇక్కడ తిరుగుతుండే అది చేస్తుండే. యూ కెన్ షేర్ యువర్ వెన్ యూ ఆర్ ఇన్ కాలేజ్ డేస్ స్టఫ్. కాలేజ్లో ఇప్పుడు కొంచెం తక్కువైంది, కానీ అప్పుడు మహామూర్ఖుడి, మెంటల్ కేసు. లైక్ ఇట్లా సైకోటికా? అంటే చాలా మంది సినిమా అర్జున్ రెడ్డి చూసిన తర్వాత ఏమమ్మా నీ గురించి తీసేది సినిమా అంటే మరి తిక్కలే మరి మెంటల్. తమిళ వేసుకోవచ్చు, శ్రీకాంత్ అయ్యంగార్
కాలేజ్ డేస్లో అర్జున్ రెడ్డి అంటే ఓన్లీ అర్జున్ రెడ్డి బిహేవియర్ అయినా కొంచెం కొంచెం అమ్మాయిలతోటి అలా అలా ఉంటుండే అంత బొమ్మ నాకు లేదు. అర్జున్ రెడ్డి హ్యాండ్సమ్ ఉంటాడు. సమ్ ప్లే బాయ్ టైప్ కూడా ఏం లేదా? అంటే అరాచకం చేయడం, గొడవకి వెళ్ళడం, ఓకే, క్లాస్ ఎక్కొట్టడం, సినిమాకి వెళ్ళడం, ఇట్లాంటివి. కానీ మనకి అమ్మాయికి మన అంత బొమ్మ లేకుండా బాగా మెంటల్ కేస్. బాగా కాలేజ్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళి గీతాంజలి, పతి సినిమాలు అయితే ఎవ్రీడే మార్నింగ్ షో వెళ్ళాము. ఓకే, రకరకాల బాగా ఎంజాయ్ చేసాం కాలేజ్. అదే అంటా కదా, మా క్లాస్మేట్స్, మా సీనియర్స్, జూనియర్స్ నా అలాంటి మూర్ఖుడిని వాళ్ళు భరించారు. అది గొప్పతనం వాళ్ళది, నాది కాదు. ఓకే, మీరు సో కాలేజ్ డేస్ యూడన్ బషీర్బాద్ ఎంజాయ్ చేశారు కదా, తర్వాత మెడిసిన్ తర్వాత మూవీలోకి రావడానికి ఎలా? చిన్నప్పుడు క్లారిటీ లేదు. అంటే యూ హ్యాస్ బిహైండ్ ఏమైనా వెనక ఏమైనా సపోర్ట్ ఉంటుండేనా మీకు ఏమైనా ఎవరిదైనా? అంటే ఇట్స్ లైక్ అంటే మూవీస్లో ఉన్నారా మీ నాన్నగారు ఏమైనా? సైంటిస్ట్. అదే మరి నేను కూడా బ్యాక్గ్రౌండ్ కమ్ మూవీ దిక్కు నుంచి. బ్యాక్గ్రౌండ్ ఉంటే కొంచెం ఫస్ట్ అవకాశం ఈజీగా దొరుకుతుంది, కానీ అక్కడ సాధించకపోతే వేస్ట్ కదా. ఈవెన్ ఫస్ట్ అవకాశం తెచ్చుకోవడం కూడా చాలా కష్టం ఇప్పుడు ఏం బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి కదా. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీ కదా. అంటే నేనేమంటున్నాను, ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఉన్న తర్వాత కొంచెం నీకు నిజంగా టాలెంట్ ఆ స్మాష్ ఉండేది ఉంటే ఒకసారి ఎంటర్ అయిన తర్వాత కొంచెం తెలుస్తుంది అవగాహన. కానీ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు ఒక పర్సన్ ఎట్లా కలవాలో తెలియకుండా ఎంటర్ అయితే కష్టం కదా. అయితే అదే సేయింగ్ దట్ బిట్వీన్ తెలిసిన తర్వాత రావద్దు మరి. అంటే ఈజీవే బ్యాక్గ్రౌండ్ నుండి ఎంటర్ అయితే ఈజీయా లేకపోతే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంటర్ అయితే ఈజీయా? రెండు వేరే, కంపేర్ చేయను బ్రదర్. నేను ఇది తక్కువ, అది ఈజీ, ఇది అది కష్టం నేను చెప్పను. దాంట్లో వేరే కష్టాలు ఉంటాయి, ఇందులో వేరే కష్టాలు ఉంటాయి. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి కష్టం వస్తుందా? వేరే కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఏంటో నాకు తెలియదు. బ్యాక్గ్రౌండ్ లేకపోతే కొన్ని విషయాలు ఈజీ, కొన్ని విషయాలు వేరే కష్టాలు వస్తాయి. అంటే తెలియదు కదా మనకు, తెలియదు కదా మనకు. సో వాళ్ళ ప్రెషర్స్ వేరే, మన బతుకు వేరే. ఇండస్ట్రీకి రావాలి అంటే వాట్ దే వాంట్, అంటే వాళ్ళ ఎథిక్స్ ఏం ఫాలో కావాలి, వాళ్ళు ఎలా ఉంటే రావాలి. అందరికీ ఏం చెయ్యాలో తెలుసబ్బా, కానీ నేను ఏదో కళలు కన్నా డైరెక్టర్ అయిపోదాం, యాక్టర్ అయిపోదాం కళలు కంటూ గప్పాలు కొట్టి దోస్తులతో కలిసి అవన్నీ చెప్పడం కష్టపడాలి. యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. భాష మీద పట్టు ఉండాలి. తెలుగు భాష, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ యాసలు తెలవాలి. మాడ్యులేషన్, వాయిస్ ఎక్సర్సైజ్ అన్నీ కష్టపడాలి. అందరికి తెలుసు ఏం చేయాలో చేయాలి అంతే. అంటే ఈజీ వే మీరు చెప్పేది కొంచెం జర చూసి చాలా మంది చూస్తుంటారు కదా, సో దే లిజన్, దే ఫాలో యూ యాస్ ఇట్స్. అవకాశాలు రావట్లేదు అంటే తప్పు మీదే. మీ స్థాయిని పెంచుకొని ఆటోమేటిక్గా అవకాశాలు వస్తాయి. కళామ్మ తల్లి ఒడిలో ధోకా లేదు. నిజంగా మీలో నటన ప్రతిభ ఉంటే మీకు తలుపు తట్టే అవకాశం వస్తుంది, దిగులే పడద్దు. మీ స్థాయిని పెంచుకోండి అంతే. ఓకే ఓకే, జస్ట్ ఇంకో క్వశ్చన్. నాకు తలుపు మూసుకొని ఉంటే వచ్చి కొట్టి ఓపెన్ చేసి తీసుకెళ్తారా మనల్ని? ఎవరు తీసుకెళ్తారు వచ్చి? అంటే మరీ అంత లిటరల్గా కాదు, కానీ ఫోన్ చేసి శ్రీకాంత్ ఆయన గారు మాట్లాడుతున్నాను, అవునండి ఇలా మారుతి గారు ఒక సినిమా చేస్తున్నారండి, దాంట్లో మీకు ఒక మంచి వేషం ఉంది, ఒకసారి మీరు ఆఫీస్కి రాగలుగుతారా అని. అంటే థింగ్ ఈస్ యూఆర్ ప్రూవ్డ్ అంటే మధ్యలో సినిమా కాదు, బ్రోచేవారు మూవీలో అంటే కుచిబి అంటే ఇండస్ట్రీలో శ్రీకాంత్ నాయక్ గారు అయిన పర్సన్ చేశారు, ఆర్జీవి గారితో కూడా నేను చేశారు అన్నది కదా. అంటే అట్లీస్ట్ నోటిస్డ్. కానీ మజిలీ అన్న సినిమాలో నేను పోలీస్ వేషం వేశాను, ఒక్క సీన్లో ఉంటాయి ఇంటర్వెల్ బ్యాంక్లో. ఓకే, ఆ మజిలీ అన్న సినిమా చూసి మారుతి గారు నాకు ప్రతిరోజు పండుగలో ఎన్ఆర్ఐ క్యారెక్టర్ వేషం ఇచ్చారు. కెన్ యూ ఇమాజిన్? సంబంధం ఉందా? మంచి క్యారెక్టర్ పడ్డది. సో నాకు ఫోన్ చేసి పిలిచి, నాకు అప్పుడు దాకా చాలా పోలీస్ వేషాలు వేసాను. వివేక్ ఆత్రేయ అనే అబ్బాయి ఉన్నాడు, బ్రోచేవారు. అందరు సినిమాలో ప్రొడ్యూసర్, కో డైరెక్టర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, లేదు సార్ శ్రీకాంత్ గారు పోలీస్ వేషం బాగా చేస్తారంటే, లేదు ఆయన హీరోయిన్ ఫాదర్, దట్స్ ఇట్. హర్ష గారు పోలీస్ వేషం చేయాలి, అప్పుడే బాగా వస్తుంది అన్నారు. ఎట్లా తెలుసు వాళ్ళకి? నాకు పిలిచి తలుపు తట్టే అవకాశం ఇచ్చారు వీళ్ళు. ఐఎమ్ సేయింగ్ యూ, అంటే ఇప్పుడు మీరు అప్పటివరకే యూ డన్ డైరెక్టర్ అయిపోయారు, మీరు ఎప్పుడో ఫుల్ అని మూవీ చేశారు. కష్టపడి అదే చెప్తాను. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, వాట్స్ మై క్వశ్చన్ అంటే, వానికి టాలెంట్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, బట్ హీ డోంట్ నో హౌ టు అంటే కాంటాక్ట్స్ ఎట్లా ఎత్తుకోవాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, అటెంటోనికి ఎట్లా డోర్ కొట్టి వస్తుంది. నిజంగా పనితనం ఉండి వాడు కష్టపడి నలుగురిని కలిసి అవకాశం కోసం ఆఫీస్ ఎక్కడ కనుక్కొని వెళ్ళి పని చేసుకుంటా పోతే ఏదో ఒకటి రోజు మొదలవుతుంది, డోర్ నాక్ చేస్తారు పక్క.
తలుపు తట్టడాలు మొదలవుతాయి. సో మీరు మెడిసిన్ అని చెప్పారు కదా, మెడిసిన్ డాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ విల్ టాక్ అబౌట్ నౌ ప్రజెంట్ కరోనా ఎఫెక్ట్ పడ్డది. వీళ్ళు టాక్ అదొకటి మంచిది టాపిక్. సో యాజ్ అ మెడిసిన్ మీతో చాలా డిస్కస్ చేయొచ్చు. వాట్ ఈస్ కరోనా యాక్చువల్లీ చెప్పండి. నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ ఒకటి చెప్తాను. ఇట్స్ క్వైట్ ఎ డెడ్లీ థింగ్ and it is causing a lot of it's treated now as a global pandemic. కానీ మాస్క్ కొనేసి బ్లాక్ లో అమ్మేసుకొని అక్కడ కూడా దరిద్రపు నా కొడుకులు. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ యు నో అందరూ జాగ్రత్త వహించాలి. దానికి ఏమేమి చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఉత్తర్వు జారీ చేశారు. చేతులు శుభ్రంగా కడుక్కోండి, తుమ్ము దగ్గు కీప్ యువర్ హ్యాండ్ పెట్టుకోండి ఉందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, మెడికల్ అటెన్షన్ ఒక హాస్పిటల్కి వెళ్ళండి, కీప్ డిస్టెన్స్ 3 అట్లా బేసిక్స్ ఉన్నాయి అని చెప్పంగానే ఒక కక్కుర్తి పడిపోయి 50 శానిటైజర్స్ కొనేసి. ఎగ్జాక్ట్లీ. జపాన్లో మన సునామీ వచ్చినప్పుడు అది వాళ్ళ గొప్పతనం. మనలో మెరుగుదల రావాలి. ఇట్లా ప్రాబ్లం ఉంది, 5 లీటర్స్ కన్నా ఈచ్ ఫ్యామిలీ పర్ హెడ్ 4 లీటర్స్ కన్నా ఎక్కువ నీళ్ళు తీసుకోకండి పర్ డే, షార్టేజ్ ఉంది అన్నారు. అందరు వచ్చేసి ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారంటే రోజుకి 16 లీటర్లు కదా, 10 రోజులకి ఎంత అయింది? 160 లీటర్లు. వాళ్ళు ఒకరు మాట్లాడుకుని 100 లీటర్లే తీసుకుందాం, ఇంకొకరికి పనికి వస్తుంది కదా అని ఆలోచించారు. అది హ్యూమానిటీ. నాకే కావాలని అరే మనకి ఇంకా ఏమైనా నైట్ అవ్వచ్చు, తెల్లారవచ్చు, ఉంచుకుందాం, దాచుకుందాం అని ఉంటుంది. అంతే మన ఇండియన్స్ అంతేనా? ఇండియన్స్ అంటే నేను ఒప్పుకుంటాను. ఇండియన్స్ కాదు, అన్ని వర్గాల్లో అన్ని దేశాల్లో చెడ్డోళ్ళు ఉన్నారు. ఇండియన్స్ ఎలా అంటే బీబీ ఎక్కిపోతుంది. ప్రపంచంలో చాలా గొప్ప దేశం మంది, చాలా మంచి మనుషులు. మనం నెగిటివ్ బ్యాచ్ ఉంటారబ్బా, మంచి విషయాలు ప్రతి దేశాల ప్రతి కంట్రీలో ఉంటారంటారు. ఇలా మన దాంట్లో ఏంటంటే కొందరు చేసే చెడ్డ పనుల వల్ల. అంటే మీరు మన దాంట్లో అనుడితే ఏమైందంటే మన ఇండియా అయిపోతుంది. మన దాంట్లో అంటే ఇంకెలా వస్తుంది అంటే అదే మీరు మన దాంట్లో ఇంతే ఉంటుంది, ఇదే కావాలి ఇదే కావాలి అంటే మన ఇండియాలో ఉంటారా? మాట్లాడుకుంటానా పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నా, మన దేశం గురించి. సో మన ఇంట్లో అంటే మన దేశంలో కొందరు నెగిటివ్ చేసినందుకు అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అది సో ఎంతమంది తీసుకొని ఉంటారు ఇట్లా శానిటైజర్స్ వందలు. మీకు ఒక చిన్న షేర్ చేయాలా? నేను మొన్న కరోనా వైరస్ గురించి దయచేసి తెలుసుకోండి. వాట్ ఈస్ కరోనా యాక్చువల్లీ? అంటే కరోనా వైరస్ డిజీజ్ గురించి మీరు కనుక్కోవడం కన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన దేశ ప్రభుత్వం ఆరోగ్య శాఖ మీకు ఉత్తర్వు జారీ చేశారు ఏమేమి చేయాలి. ఈవెన్ శ్రద్ధగా దాన్ని పాటించండి. అంతేగాని ఈ తొక్కలో వాట్సాప్ యూనివర్సిటీ వాట్సాప్లో ఇచ్చేయాలంట అని చేయకుంటే కొంచెం పద్ధతి ఫాలో అయితే చాలు. ఈ మధ్యలో ఎవరు కాల్ చేసినా కూడా ఒకటి వస్తుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. ఫాలో అప్స్, స్టెప్స్, ఎవ్రీథింగ్. జాగ్రత్త వహించి. ఇప్పుడు ఇంకోటి తెలుసా, ఇప్పుడు దానివల్ల అది కూడా కరోనా వాయిస్ కూడా రావద్దంటే ఈ నెంబర్ కాల్ చేయండి, ఈ నెంబర్లో మెసేజ్ చేయండి, వాట్సాప్లో షేర్ అవుతుంటుండే. అండ్ ఐ వాంట్ షేర్ యూ వన్ థింగ్ అండి. నేను రీసెంట్గా కొన్ని డేస్ బ్యాక్ బెంగళూరు వచ్చిన షూట్ మీద అక్కడ ల్యాండ్ అయిపోయాను కొంపేగూడలో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత ఎక్కడ చూసినా ఒక శానిటైజర్ తీసుకుందాం అనుకున్నాం కదా, ఎక్కడ శానిటైజర్స్ దొరికాయి, ఎక్కడ ఏం దొరకట్లేదు. ఇట్స్ లైక్ నువ్వు మీరు చెప్పినట్టే బ్లాక్లో అమ్మేస్తున్నారు ఎడబడితే ఆడ. ఇంకోటి బ్లాక్లో కూడా అమ్ముతానంటే కొనకండి. వై? కొనద్దు అంటే ఇట్స్ నెసెసిటీ కదా, మనకి వాడుకోవాలి కదా. వాడు ఆ నెసెసిటీని అడ్వాంటేజ్ తీసుకున్నాడు కాబట్టి కొనద్దు. 100 రూపాయల సామాను 100 రూపాయలకే కొనండి. 450 రూపీస్ 650 అమ్ముతున్నారు. కొనద్దు. మీరు దాని బదులు ఏం చేయొచ్చు, శుభ్రంగా సోప్ ఉంది కదా మీ దగ్గర, వాష్ చేసుకొని. ఈవెన్ ఇది కర్చీఫ్ కూడా ఓకే కదా. అయ్యో అది మాస్క్లు వేసుకోవద్దబ్బా. ఓకే, ఇదే అంటున్నా కదా, తెలియకుండా వాడు మాస్క్ వేసుకోవాలంటాను. అందరు చిన్నపిల్లలు అందరూ మాస్క్ వేసుకుంటున్నారు, కొంచెం కనుక్కోండి ప్లీజ్. స్కూల్ కూడా మాస్క్ వేసి పంపిస్తున్నారు చిన్న చిన్న. దానివల్ల వాళ్ళకి జబ్బు ఎక్కువ వస్తుంది కదా, బ్రీతింగ్ ప్రాబ్లం తీసుకోలేక. సో ఇంత మనం మాట్లాడుతుంటుంటే యూ సైడ్ అబౌట్ ఆర్జీవి గారు లేరు కదా, ఆర్జీవి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? కాదు మహేష్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు అందరిలో లోపాలు ఉన్నాయి, అందరిలో తప్పులు ఉన్నాయి, నీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి. పాజిటివ్ విషయాలు మాట్లాడుకొని మనం వెళ్ళిపోవాలి. ఇంకోటి ఏంటంటే ఆ వ్యక్తి ఇక్కడ లేనప్పుడు తన గురించి విమర్శలు చెప్పడం చాలా తప్పది. నెగిటివ్గా మాట్లాడడం, ఆయన ఏదో చేశారు, ఒక ఆర్జీవి ఇలా అని చెప్పి బతికేసేటోళ్ళు. ఈ నెగిటివిటీ ఎందుకు? నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక సింపుల్ మాట అడుగుతాను. లచిత్ బర్ఫుఖాన్ పేరు విన్నావా?
బర్ఫుఖాన్ వినలే కదా. హైలైట్ ఏంటంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ ఇన్ ఇండియా. మేఘాలయలో అప్పుడు యంగ్ కింగ్ ఆయన లచిత్ బర్ఫుఖాన్. మన ముఘల్ వాళ్ళు దాడి చేసినప్పుడు మొత్తం సైన్యాన్ని పంపించి ఆ దేశాన్ని కూడా మనం స్వాధీనం చేద్దాం ప్రయత్నించినప్పుడు తను అసలు కుదరల ముఘల్ వాళ్ళకి. ఆ సమయాన్ని వాళ్ళ సొంత మేనమావ మా మామగారు కొంచెం అన్నీ చూసుకోండి అన్నాడు. అతను చూడలేదు. నా దేశం ముఖ్యం అనుకుంటున్నావు, నువ్వేంటి పడుకున్నావు అంటే నిద్ర వచ్చేసిందంటే పర్లేదు పడుకొని చంపేశాడు వాడు. నా దేశం కోసం నన్ను నేనే చంపుకుంటాను నువ్వెంత అని యంగ్ ఏజ్లో చనిపోయాడు. మన నేషనల్ డిఫెన్స్ అకాడమీలో టాప్ క్యాడెట్ ఉంటాడు కదా, ఫస్ట్ వచ్చే క్యాడెట్, తనకి ఏం మెడల్ ఇస్తారు తెలుసా? లచిత్ బర్ఫుఖాన్ మెడల్ అని ఇస్తారు. సో మనం ఇవన్నీ పట్టించుకోం, పాజిటివ్ విషయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో 2 పేర్లు చెప్తున్నా. వీళ్ళు సెలబ్రిటీస్ మనకు యాక్చువల్లీ. నేనంతా అబ్బా నథింగ్ కూడా కాదంట. ఇండివిజువల్స్ అబ్బా మనుషులు. వెంకటేశ్వరరావు గారు ఉన్నాడు, మణికొండలో ఉంటారు ఆయన. ప్రతి శుక్రవారం పొద్దున 7 నుంచి 8, 8:30, 9 వరకు మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర వందలాది మందికి అన్నదానం చేస్తారు ఆయన. ఎవ్రీ ఫ్రైడే హీ విల్ గివ్. ఆ వెంకటేశ్వరరావు గారు గొప్ప అబ్బా. మొహమ్మద్ సజతుల్లా అని ఒక అబ్బాయి ఉన్నాడు. మన నీలోఫర్ హాస్పిటల్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, ఇట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర రోజు వేలాది మందికి ఫుడ్ ఎవ్రీడే ప్రొవైడ్ చేస్తాడు. వీళ్ళ గురించి మాట్లాడదాం అబ్బా, మనం కూడా 4 చేతులు ఎత్తి సాయం చేద్దాం అబ్బా. ఇది ఇంపార్టెంట్. ఏదో నెగిటివ్ పాయింట్ పట్టుకో వాడు అట్లా ఉన్నాడు వీటి ఎందుకు ఏమొస్తుంది? క్షణికంగా 4 సార్లు మీకు కొంచెం వ్యూస్ క్లిక్స్ రావచ్చు, కానీ మంచి జరగదు కదా. అలా కూడా పాపులారిటీ అవసరమా మనకు? పాజిటివ్ వైబ్స్. నెగిటివ్ అంటే ఇప్పుడు నేనేమంటే నెగిటివ్ పాకినంతగా పాజిటివ్ పాకదు అని ఐ ఫీల్. ఇప్పుడు మహేష్ ఇడ్లీ తింటే మంచిది, ఓకే, దొడ్డి తింటే మంచిది కాదు కదా. నెగిటివే పాకుతాను, అందరికి దొడ్డి తిందాం. అసలు నెగిటివ్ పాకుతుంది అనేటువంటి తప్పుడు కదా. ఇప్పుడు కరోనా వైరస్ అనేది చెడ్డది, అది తొందర పాకుతుంది. సో మనం కేర్ తీసుకుంటున్నాం, అది రావద్దు మనకని. సో ఆ నెగిటివిటీ కూడా తొందర పాకుతుంది కాబట్టి మనం కట్ చేయాలి దాన్ని. పాజిటివిటీని ప్రోత్సహించాలి అబ్బా, ఎందుకు ఈ నెగిటివిటీ? సో దీన్ని కొంచెం పక్కకు పెట్టి లెట్ గో ఫర్ సమ్ చిన్న మన దగ్గర మహేష్, మన దగ్గర ప్రపంచవ్యాప్తంగా నా దేశం గురించి నేను మాట్లాడుకుంటాను. కొన్ని పాయింట్స్ చెప్తానబ్బా, ఈ దేశం బాగుపడిపోతుంది. చెప్పండి. ఫస్ట్ చెప్పండి. రిలీజన్ ఈజ్ a personal and private issue and should not be made public. ఓకే, మీరు ఏ దేవుడిని నమ్ముతారు, మీ మతం ఏంటి అనేటువంటి అది మీ పర్సనల్ విషయం, పబ్లిక్గా చెప్పుకోనక్కర్లేదు. కట్ చేసేయండి ఆ టాపిక్. రెండోది కులం, క్యాస్టిజం అనేటువంటి నిర్మూలించండి, తీసేయండి. ఓకే, అయిపోయింది. ఈ తీసేస్తే దేశంలో సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అందరు కెలుకుతారు కదా, మీ కులపోడు, మీ మతపోడు, మీ కులపోడు, అది అయిపోతుంది. మూడోది లా అండ్ ఆర్డర్. అందరూ ఒక రూల్ ఫాలో కావాలి. నేను ఇరగొడతా, నేను చేస్తా, పెద్దోడైనా చిన్నోడైనా రూల్స్ అనేది ఫాలో కావాలి. 4 ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ ఏదైనా కానీ పిల్లలకి చదువు చెప్పలేని వాళ్ళు ఉంటారు కదా, డబ్బులు లేక. గవర్నమెంట్ ఏం చేయాలంటే వాళ్ళని, ఆ పిల్లల్ని మిలిటరీ స్కూల్లో పెట్టేసి నెలలా పేద పేరెంట్స్కి, తల్లిదండ్రులకి బాబుకి ఇంత 500 నెలకి మేము ఇస్తాం. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అమ్మాయిలు చదవాలి, మంచి మంచి చదువులు చదివి ఉద్యోగం చేసుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచోబడి. దట్ ఈస్ ఎంపవర్మెంట్. ఇప్పుడు మన ఆర్మీ డే అప్పుడు ఒక యంగ్ లేడీ ఆఫీసర్ హూ ఉమెన్ ఎంపవర్మెంట్. అది అట్లాంటి విషయాలు ప్రోత్సహించి గవర్నమెంట్ ఏం చేయాలంటే, అమ్మాయి మీరు మిలిటరీ స్కూల్లో పెడితే 750 రూపీస్ ఇస్తాం, అబ్బాయిని పెడితే 500 రూపీస్ ఇస్తాం. అప్పుడు ఏమైతే ఇన్సెంటివ్ పెరుగుతుంది అమ్మాయి కోసం. సో పేద తల్లిదండ్రులకి ఏమైతే నా దగ్గర డబ్బులు లేవు పిల్లల్ని చదివించడానికి, గవర్నమెంట్ మేము చదువు చేపిస్తాం. అప్పుడు ఏమైతుంది మిలిటరీ స్కూల్లో పొద్దున్న 4 గంటలు నేర్పిస్తారు, డిసిప్లిన్ నేర్పిస్తారు, ఇది నేర్పిస్తారు, అనిపిస్తారు. మతం కులం దానికి టైం ఉండదు. ఓ 15 years తర్వాత ఏమైతుంది, అందరు యాటిట్యూడ్ మారిపోద్ది. అబ్బా అవార్స్గా ఉంటారు. ఓకే, ఇంట్లోనే వేరే పనులు చేయొచ్చు కదా.
మొత్తం మొక్క ఫోన్ ఒక అయిపోతుంది. ఎక్కడైనా పోయామా సెల్ఫీ. ఈవెన్ ఇంతకుముందు కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా యూ టాక్ అబౌట్ సంథింగ్ ట్రావెలింగ్ గురించి, ఈ మధ్యలో బయటకు వెళ్ళినా కూడా బాగుంది ఆస్వాదించి బయలుదేరదాం అనుకో, ఒక్క నిమిషం ఒక ఫోటో దిగుతామంటే ఒక మెమొరైజ్గా ఉంటుంది సరిపోతుంది. అలా కాకుండా వచ్చిన కాడ నుంచి ఇంకోటి దొడికెళ్తున్నా, హ్యాష్ ట్యాగ్ దొడికెళ్తున్నా, హ్యాష్ ట్యాగ్ ఉచ్చబోస్తున్నా, హ్యాష్ ట్యాగ్ అన్నం తింటున్నా, హ్యాష్ ట్యాగ్ okay నెగిటివ్. okay we want only positivity, positive vibes. Okay, this is a positivity area. That's okay, cool. ఇది పక్క పెడదాం. క్విక్ వర్డ్ అడిగిస్తే మీరు క్విక్ అయిపోయి ఎక్కువ టైం తీసుకోవద్దు. ఓకే, టక్ టక్ అని వచ్చేసేయాలి. డూ యూ లైక్ హ్యావింగ్ పెట్స్? పెట్స్ నా దగ్గర 3 కుక్క పిల్లలు ఉన్నాయి. ఓకే, రోడ్ సైడ్ మీద చనిపోతాయి అనిపించింది, కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాను, ఇలా ఉన్నాయి పాపం పోయేటట్టు తెచ్చేసుకోండి ఇంటికి అన్నారు. మూడు తెచ్చేసుకున్నావు? 3 తెచ్చేసుకుని స్ట్రీట్ డాగ్స్ అవి, స్ట్రీట్ డాగ్స్ కుక్కలు అక్కడ కూడా విభజించాలి. అంటే స్ట్రీట్ డాగ్స్ మొత్తం తీసుకొచ్చి మీరు దాన్ని మంచిగా చేశారంటున్నారు. మంచిగా చేయడం కాదు, దానికి ఏం చేయాలో చేశారు. ఓకే, సూపర్. విచ్ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ యూ హ్యావ్ విజిటెడ్? సిక్కిం. వై? బ్యూటిఫుల్ ప్లేస్, అంత శుభ్రంగా, అంత అంత ప్యూర్ ప్లేస్. మనుషులు ఎంత మంచి వాళ్ళు. బై ఛాన్స్ మీకు పర్స్ పడిపోయింది అక్కడ, 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, టక్ అని చెప్పి మీకు తెచ్చిచ్చేస్తారు. మీరు ఒక చాక్లెట్ ఏదో తినేసి ఆ కాగితం కింద పాడేస్తే ఎత్తి డస్ట్బిన్లో వేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. బ్యూటిఫుల్ ప్లేస్, అందరు వెళ్ళాలి. మేఘాలయ లాస్ట్ టైం వెళ్ళాను, మేఘాలయ, చెరపుంజి. ఏం బ్యూటిఫుల్ ప్లేస్ అబ్బా. ట్రావెల్ బ్లాగర్ కూడా మీరు? నేను బ్లాగింగ్ తెలియదు అబ్బా, నేను పోయి ఆస్వాదించుకుంటా అంతే. అంటే ట్రావెల్ ట్రిక్ అంటే వెళ్ళి ఆస్వాదించి యూ లైక్ ఎక్స్పీరియన్స్ దట్ బ్యూటీ అండ్ యూ కమ్. అంతే. ఓకే, ఇఫ్ యూ వేర్ లాస్ట్ హ్యూమన్ లెఫ్ట్, వాట్ వుడ్ యూ డూ? లాస్ట్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద ఫేస్. ఏం చేస్తున్నా, ఎతుకుతాను. ఇంకా మనుషులు ఉన్నారా, కుక్కలు ఉన్నారా, జంతువులు ఉన్నారా, ఏదో మంచి చేసి నేను కూడా పోతా. ఓకే, సూపర్. ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు ట్రై? స్కై డైవింగ్, స్కూబా డైవింగ్, తర్వాత ఉన్నాయి ఇట్లా ఉన్నాయి చాలా కొన్ని. అంటే స్కై డ్రైవింగ్ చెప్పిన, స్కూబా డ్రైవింగ్, ఒక సేవ లంగర్ అని చెప్తారు. లంగర్ అని చెప్పి ఫ్రీగా భోజనాలు పెడతారు, మన గురుద్వారాలు ఉంటాయి, అక్కడ పోయి పని చేయాలి. అలాంటి సమ్ కాంట్రిబ్యూషన్ చేయాలి కదా. ఈవెన్ నేను విజిటెడ్స్ మణికరణ్, ఇక్కడ మన మనాలి దగ్గర ఉంటుంది మణికరణ్ అని, అక్కడ కూడా గురుద్వారా దే విల్ ఫ్రీగా ఫుడ్. గురుద్వారా ఎక్కడ ఉన్నా లంగర్ ఉంటుంది కదా. అదే సంథింగ్ బై ఛాన్స్ ఒక కార్తికేయకి వచ్చింది, లేకపోతే వరదలు వచ్చినట్టు వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి అందరికి అన్నదానం చేస్తారు. Some respected, I like that respected everything. Yeah, nice. ఇది గురించి మాట్లాడుకుంటున్నా. ఈవెన్ కొంచెం ఫుడ్ వేస్ట్ చేసినా కూడా చలివేంద్రం పెడతారా? చలివేంద్రం ఒక చిన్న టెంట్, ఎగ్జాక్ట్ యా, కుండలు. అక్కడ కులము మతము ఏముండదు. యా, ఎగ్జాక్ట్లీ. చలివేంద్రం పెట్టేటోళ్ళు గొప్ప. ఎగ్జాక్ట్లీ. విచ్ వాస్ యువర్ బెస్ట్ డేట్ అండ్ వై? డేట్ we'll leave that question. Family matter. Okay. ఎందుకంటే నా జీవితంలో అందరూ కొంచెం ఇంపార్టెంట్ పోర్షన్స్ భాగాలు, కానీ ఓకే, నా సర్వస్వం నా వైఫ్. సర్వస్వం కన్నా ఎక్కువ యువర్ వైఫ్. మీ వైఫ్ నేమ్ అండి? టాపిక్ పక్క పెడతాం. నేమ్ కూడా ఓకే. డూ యూ సింగ్ ఇన్ ఏ షవర్? బయట కూడా పాడతా. ఓకే, మాకోసం వచ్చిన పాట. నాకేం పోయింది, వినేటోళ్ళు చేస్తారు. అరే నేను ఉన్నా కదా, నేను మస్తు. ఓకే, డన్ 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 డన్. ఓకే ఓకే ఓకే, చెవులు పెద్ద చేసుకొని వింటున్నా. డన్ డన్, మాకోసం చిన్నహం. ఓకే, ఏం కదా ఏం కదా, కొంచెం మాది కొంచెం గట్టి గుండెకాయలు అనమాట. ఒక పాట వచ్చిందబ్బా, సిద్ శ్రీరామ్ పాట, చాలా సూపర్. ఎంత లైకేరుర పొంతడం పోడుర என் உயிராடுற என்னடி மாயாவினி என்னலம் மாத்துற அந்தரமாக்குற தாருற பட்டா கத்தி தூக்கி இப்போ மிட்டாய் நறுக்குற விட்டா நெஞ்ச வாரிவும் பட்டாங்கு இருக்கிற. ఇది లాంగ్వేజ్ తమిళ్, తెలుగు కావాలి మాకు. తెలుగులో సో ఇది తెలుగు ఛానల్ రైట్, తెలుగు కావాలి మాకు. భాష అనేటువంటిది చిన్న విషయం బ్రదర్, అక్కడ విభజించద్దు. ఓకే
ఓకే, నాకు గుర్తొచ్చిన పాట పాడాను. ఒక తెలుగు కుచ్చిబి. మన దేవుడు, యా యా, సంగీత దేవుడు ఇళయరాజా గారు. సూపర్ ఇళయరాజా గారు. అదేం పాట బాగా మర్చిపోయాను, తెలుగులో రాదు అది. ఓకే, అది టక్కన ఏం తట్టలేదేంటి. ప్రియతమా నీ వచట కుశలమా నేని చట కుశలమే, ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. లిజో లాలి లాలి జో లాలి 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 జో లాలి లాలి జో హో హో కన్మణి అన్బోడ. తమిళ భాష గురించి వివరించి మీకు ఈ భాష తమిళ మీద గ్రిప్ బాగుంది కదా మీకు? తమిళ్, తెలుగు. హౌ మెనీ లాంగ్వేజ్ యూ నో? 6 లాంగ్వేజ్. ఏమంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, కొంచెం పంజాబీ, కొంచెం బెంగాలీ. వామ్మో, సో దాట్స్ వై మల్టీ టాస్కర్, మల్టీ టాలెంటెడ్ ఉంటానంటామా? నేర్చుకోవాలి. సంగీతం నాకు వీణ బాగా వాయిస్తాను, వీణ ఎక్స్ట్రాడినరీగా వాయిస్తాను. సీరియస్లీ? వెరీ వెరీ నైస్. ఓకే, షేర్ చేయండి, నేను చూస్తాను. నెక్స్ట్, డూ యూ బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్? దేవుడు అన్న కాన్సెప్ట్ అర్థం కాదు. సూపర్ స్టిషన్స్ అని బొక్క వేస్ట్. సీరియస్లీ? నాన్సెన్స్, వేస్ట్ ఆఫ్ టైమ్. ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ గుడ్నెస్, ద రెస్ట్ ఈస్ ఆల్ బుల్షిట్. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? అమ్మో చెప్తే ఇంట్లో దొబ్బుతారు. నాన్ వెజ్ బాగా ఇష్టం. బాగా ఇష్టం. అలా అని కాదు, నాకు బాగా ఇష్టం. నాకు బంగాళదుంప, ఆలుగడ్డ ఫ్రై, అన్నం, ముద్దపప్పు, నెయ్యి. ఫస్ట్ ప్లేస్ అయితే నాన్ వెజ్. టెల్ మీ యువర్ 3 వీక్నెస్. 3 వీక్నెస్. ఐఎమ్ లేజీ. ఓకే, యు ఆర్ లేజీ. అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఇరగదీస్తా, కానీ బేసికలీ బద్దకిస్తుంది. బట్టలు గిట్టలు సరిగ్గా వేసుకోను. దొరికింది ఏదో ఒకటి వేసుకొని వచ్చేస్తా. అదే పర్సనల్గా నేను ఎక్కువ పట్టించుకోను. అంటే అలా కాదు, కుటుంబం చూసుకోవడం, నా పనులు చేసుకోవడం ఉండదు, కానీ అంతే. ఆర్ యు మార్నింగ్ పర్సన్ ఆర్ ఎ నైట్ ఓల్? బోత్. నాకు రాత్రి కొంచెం ఫ్రెండ్స్ మంచిగా ఉంటే మెహఫిల్ బిటాయించి, పాటలు పాడి, మ్యూజిక్ వాయించి, కొంచెం 2-3 గాని ఇచ్చేసి బైసెప్ ఎక్సర్సైజ్. అది ఇష్టం. అర్లీ మార్నింగ్ వెళ్ళిపోయడం, సరే నేచర్కి హెల్ప్ చేయడం, ఎవ్రీథింగ్ డన్. ఓకే ఓకే, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ యూ. నిజంగా ఈ సంబౌట్ దిస్ ఎర్త్ మీద సంథింగ్ లైక్, డూ యూ బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటుందా? గ్లిమ్స్ ఉంటుందా? లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఇట్స్ లైక్ క్రష్, ఇట్స్ లైక్ లవ్ ఏనా? అంత నాలెడ్జ్ లేదు, కానీ ప్రేమ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందరితో బాండింగ్, ఎవ్రీథింగ్ బాండింగ్ ఉండాలి. కానీ మరి దానికోసం ప్రాణాలు తీసుకోవడం, ఎగ్జాక్ట్లీ అదే లవ్ కోసం ప్రాణాలు తీసుకోవడం, చంపడం, బయటికి వెళ్ళాలి, కానీ రావడం అనేటువంటిది నాన్సెన్స్. అంతే. మనం ఒకరిని లవ్ చేస్తున్నట్టు వాళ్ళు మనని చేస్తారు, లేకపోతే లేదు. జెన్యున్ గా మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తికి ఆశ ఉండదు, ఆశించాడు. ఓకే, వాట్ క్వశ్చన్ వుడ్ యూ like me to answer? Mahesh, are you being good, Mahesh? Always. Good. Always. That's all I want to know. Always good with all. అంతే. నెగిటివ్ వద్దబ్బా, మనకు నెగిటివ్కి టైం లేదు. మరి ఇప్పుడు మన దేశం ఉందంటే, మన కంట్రీ ఉంది, మన ఇల్లు ఉంది, మన ఫ్రెండ్స్ ఉన్నారంటే ప్రాబ్లమ్స్ అందరిలో ఉంటాయి. మామ నువ్వు ఇట్లా చేయొద్దురా, ఇట్లా చేయరా బాగుపడతావు, నువ్వు మహేష్ ఇట్లా చేసుకో బాగుపడతావు అనాలి, కానీ దేశం డౌన్ పోవడం తప్ప బావని. నేనేమంటాను, నిరసన వ్యక్తి ఇప్పుడు ఢిల్లీలో ఏదో జరుగుతుందంటే పబ్లిక్ ప్రాపర్టీని ఈయన చంపేసి పబ్లిక్ ప్రాపర్టీ తరగబెట్టు, నాకు అర్థం కాల. ఇప్పుడు నా కోపం వచ్చిన నీ కారు పలగొట్టడం ఏంది? అది ఆ లాజిక్ అర్థం కాల. సరే నచ్చలేదు, ప్రాపర్గా ప్రొటెస్ట్ చేసే హక్కు అవసరం ఉంది, కానీ పక్కన చంపి ఉండకూడదు అంటారు. ఇంకోటి, యాజ్ అ డైరెక్టర్ ఉంటారు కదా, యువర్ డైరెక్టర్, యాక్టర్, రైటర్, ఎవ్రీథింగ్ రైట్. సో మీకు తెలిసిన కాడికి డైరెక్టర్ అండ్ యాక్టర్ ఎవ్రీథింగ్, సో దే హ్యావ్ సమ్ గుడ్ అబ్జర్వేషన్ అని అనుకుంటాయి. మీకు మంచి అబ్జర్వేషన్ ఉంటుంది కదా. సో ఇట్స్ లైక్ వాట్ యు వాంట్ అబ్జర్వ్. ఇప్పుడు నార్మల్గా ఇక్కడికి వచ్చారు కదా, ఏం అబ్జర్వ్ చేశారు? మామూలుగా ఎక్కడ వచ్చినా ఏం చేసినా అన్నీ రికార్డ్ అయిపోతాయి. ఫస్ట్ రావడంతో ఏమనిపించింది?
నాకు మహేష్ ఆయన చెప్పా కదా, యువర్ వెరీ హార్డ్ వర్కింగ్ ఫోకస్డ్ అంబిషన్, కసున్న ఇది. ఓకే. ఇక్కడ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ పనులలో పక్కాగా ఉన్నారు. ఐ ఫీల్ వెరీ వార్మ్. మనం మంచిగా ఉంటే ఏదైనా దిల్కుష్ బాగుంటుంది. పర్ఫెక్ట్, దిల్ ఖుష్ అచ్చా रहता. నేను హిందీలో ఒకటి నిన్నే మా కుటుంబంతో కూర్చొని రాశాను ఒకటి. अजीब दास्तां है ये, अजीब दास्तां है ये, इंसान इंसानियत को तरसता है. అంటే ఎలా అయిపోయింది చూడు ప్రపంచం, మానవుడు మానవత్వాని కోసం తప్పిస్తున్నాడు, కానీ మన నియత్ అంటే మన ఆలోచనలు, మన మనసు క్లీన్గా ఉండి హృదయం నిండా శాంతి ప్రేమ ఉంటే కళ్ళ నుంచి కటాక్షం కురిపిస్తుంది. దిగులే పడద్దు. అవతల ఫర్ ఎగ్జాంపుల్ పండినప్పుడు క్యారీ అని అనుకో, రామ్ రామ్ మళ్ళీ దేవుడు వద్దు అక్కడ. ఇప్పుడు దాని గురించి ఒక సామెత చెప్తా. పెద్దలు అన్నారు గుడిలో మందు తాగొద్దని, శ్రీ రామచంద్ర ప్రభును ఎక్కడా లేవో చెప్పిన ఆయన తాగుతా అన్న. దేవుడు ప్రత్యేక ప్లేస్లో ఉంటాడు కదా. అన్నిట్లో దేవుడు కులం అసలు దేవుడు నీ ఇష్టం అబ్బా, నీ పర్సనల్ ప్రైవేట్ ఇష్యూ. నా పర్సనల్ ప్రైవేట్ సంబంధం నీతో ఏం, మంచితనమే మనల్ని పంచేది. ఆ మొహమ్మద్ సజ్జద్రావు, ఒక వెంకటేశ్వరరావు, ఓ లచిత్, వీళ్ళందరూ మంచి వాళ్ళ స్థాయిలో మనం ఎదగడం ట్రై చేయాలి. నా గురించి 3 విషయాలు, 3 వీక్నెస్ అన్న 3 విషయాలు. ఐఎమ్ నాట్ ఈవెన్ నథింగ్, ఓకే, బట్ ఐ విల్ వర్క్ హార్డ్ టు డూ సంథింగ్ బిగ్. 2 పాయింట్స్. థర్డ్ పాయింట్, కుక్క కన్నా ఎక్కువ విశ్వాసం నాలో రావాలని ప్రయత్నిస్తున్నాను. ఓకే, దట్స్ ఇట్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఇస్ లైక్ ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ మెషిన్ అంటే యూ వాంట్ చేంజ్ సంథింగ్ ఇన్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్, ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు? టైం మెషిన్ ఉంది, వెనకకు పోయి చేంజ్ చేసుకోవాలి, లేకపోతే ఫ్యూచర్లో కూడా చేంజ్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటే కనుక్కున్నాడు ఉంటాడు కదా, కొట్టేసి వస్తారా? కులాన్ని కనుక్కునేటోడు ఉంటాడు కదా, పౌజాలు ఇచ్చేసి వస్తారా? తీరిగ్గా ఒక 4 రోజులు వాళ్ళని టార్చర్ పెట్టేసి వస్తారు. దేవుడు కులం ఈ 2 దరిద్రాన్ని సృష్టించిన చంపేసి వస్తాడు. ఎందుకు? యూ అగైనెస్ట్ టు క్యాస్ట్ అండ్ గాడా? అసలు గాడ్ నీకు ఏ దేవుడు ఇష్టం, నాకెందుకు? ఐ థింక్ నేను 2 బిలీవ్ చేస్తాను అండి. పాజిటివ్ కాల్ గాడ్ అనుకుంటా నేను, అంతే. పాజిటివ్ని గాడ్ అనుకుంటా, నెగిటివ్ని సైతాన్ అనుకుంటా. నేను అనేది ఏంటంటే నీకు అది నమ్మకం, నాకు ఇంకోటి ఏదో నమ్మకం ఉంది, నా మీద మన ఇద్దరం కొట్టుకోవడం ఎందుకు? అంతే అంటారా? నీకు జిలేబీ ఇష్టం, నాకు జాంపండు ఇష్టం, నీకు కొట్టుకోవాలా మనం? ఎవరిది వాళ్ళు ఎంజాయ్ చేసుకోవాలి. అది పర్సనల్ ఇష్యూ. ఇంకోటి ప్రతి ఒక్క నీ దేవుడు తక్కువ, నా దేవుడు ఎక్కువ, నీ కులం తక్కువ, నా కులం, ఏంటి దరిద్రం? గాడ్ ఈస్ ఆల్, ఎవ్రీ గాడ్ ఈస్ వన్. అవన్నీ తెలియని టాపిక్. గుడ్ నాకు అర్థమవుతుంది, గుడ్ బ్యాడ్ అంతే. గుడ్ మంచి చేసుకుంటూ వెళ్ళిపోవడం నాకు అర్థమవుతుంది. అన్నిటికీ మొహమ్మద్ సజతుల్లా ఆడు ముస్లిం ఎందుకబ్బా, నాకు మంచి చేస్తున్నాడు కదా, ఆడు ఎవడైతే నాకేంటి, అంతే. మంచి చేస్తున్నవాడు ఈజ్ గుడ్, దట్స్ ఇట్. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన చేస్తున్నారంటే మంచి చేస్తున్నారు కదబ్బా, అది ఫాలో అయిపోవడం బెటర్ కదా. ప్రతి దాంట్లో వాడు ఏ కులపోడు, వాడు ఇంకోటి తొక్కుదామని, ఇంకోటి వాడేసుకుందామని. క్యాస్ట్ అయితే సేమ్ క్యాస్ట్ అయితే కొంచెం మనం చెప్పి తింటారు అలానా? నిజంగా కాస్ట్ నమ్మరు, దేవుడిని నమ్మరని నిరూపిస్తా. పెట్రోల్ పోయడానికి వెళ్తావు కదా, ఓకే, పోసే దేవుడు ఐ డోంట్ నో, అంటే ఎవ్రీ క్యాస్ట్ ఉంటారు కదా, తెలియదు కదా. మరి హెయిర్ కట్ చేసుకోవాలి, బ్లేడ్ తయారు చేసుకోవాలి, సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, పాలు తెచ్చి పొద్దున పాలు తాగుతావు, కాఫీ పొడి తయారు చేసినాడు, సిలిండర్ వచ్చి ఇచ్చినాడు, అవునా? మీ ప్లంబరు, మీ ట్యాప్ కనెక్షన్ ఇచ్చినాడు, ఎప్పుడు ఏదో ఏం తెలియదు. అక్కడ మాత్రం సైలెంట్ ఉంటాం, ఎక్కడో ఒక ప్లేస్కి వచ్చేసరికి కులం, మతం. అందుకే దరిద్రం 2. సో ఇప్పుడు ఇదంతా పక్కకు పెడితే లెట్ వి టాక్ అబౌట్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. ఎలా ఉండాలనుకున్నా, ఎలా డిజైన్ చేసుకున్నారు ఇంకా మీరు? నేనేం డిజైన్ చేసుకోవట్లేదు అబ్బా. ప్రతి ఒక్క దర్శకులకి, ప్రతి ఒక్క నిర్మాతకి నేను ఒకటే అంటాను, నా డేట్స్ ఫైనాన్సెస్ మ్యాచ్ అయితే నేను రెడీ. నేను కథ వినని, నా క్యారెక్టర్ వింటాను. మీరు ఓన్లీ తెలుగు చేస్తారా, ఇంకా వేరే లాంగ్వేజ్ కూడా చేస్తారా? నేను హిందీ చేశాను, కన్నడ చేశాను, ఇంకా చేయాలని ఉంది. ఓకే, తమిళ్లో వచ్చినా కూడా చేస్తారు? ట్రై చేస్తున్నాను, ప్రతి భాషలో చేస్తా. భాష అనేటువంటిది ఒక ఆయుధం. అది
ఇప్పుడు స్క్రూ డ్రైవరు అట్లాంటివి ఒక ఆయుధం అంతే. ఇప్పుడు ఇద్దరు మూగోలు మాట్లాడుకుంటారు, మనకు ఆ భాష తెలియదు. అవునా? ఐ నో కదా, మీకు కెమెరా పెట్టేస్తే యూ లైక్ కుమ్మేస్తారు మీరు, నాకు తెలుసు కదా, ఏ యాక్టింగ్ అయినా కూడా. చేయాలబ్బా, హౌ విల్ వి సర్వైవ్. Nice. So finally, how was this show with Mahesh Machidi? Mahesh is a good guy. I like him a lot. అందుకే నేను వచ్చాను. I wish you the very best. Do good. Young people like you make all the difference. Work hard. Sure. ఎక్స్ప్లెయిన్ జనాలకి ఎంత అంటే కష్టపడే అబ్బాయి, చెడ్డ అలవాట్లు లేవు, పొద్దున్న లేస్తాడు, ఇది చేయాలి అది చేయాలి, ఇది సాధించాలని ఆ ప్రయత్నం, అది గొప్ప. మహేష్ నీ రిలీజను నీ కులం నాకు సంబంధం లేకుండా మంచోడు కాబట్టి వచ్చాను. Thank you so much, brother. Pleasure. Seriously. And whatever you said, I just keep it in my heart and I'll follow you on everything. ఇంకా బెటర్ I'll better చెప్పేది everything. హ్యూమన్ బీయింగ్ అంటారు కదా, నేను ఏమంటా తెలుసా, ఇలా 2 thumbs up పెట్టి బీయింగ్ బెటర్ బీయింగ్. Cool, super. మంచిగా ఉంది క్యాప్షన్. యార్ వాట్సాప్ స్టేటస్ పెట్టేద్దాం అది. నేను అదే పెడదాం అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నాది వాట్సాప్ స్టేటస్, అన్ని స్టేటస్ 2 thumbs up ఇట్లా ఉండాలి. బీయింగ్ బెటర్ బీయింగ్. అరే బాగుంది కదా, పెట్టేద్దాం ఇలా. హ్యూమన్ బీయింగ్ కన్నా బెటర్ బీయింగ్గా ఉండడం బెటర్. వెరీ నైస్ బ్రదర్, అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ప్రతిరోజు పండుగ మూవీ. అండ్ ఇంకా మీ అప్కమింగ్ కూడా కుమ్మేయాల, వి వాంట్ మేక్స్ డబుల్ షోస్ చేయాలి, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో కూడా మనం గ్యాదర్ వర్క్ చేయాలనుకుంటున్నా. ఫీలింగ్ టు వర్క్ విత్ యూ ఆల్సో. సో ఎంజాయ్ లైఫ్, లవ్, పీస్, హ్యాపీనెస్, ఎప్పటికీ హ్యాపీ ఉండాలి, చిల్గా పాజిటివ్ అన్నారు కదా, అదే పాజిటివ్ ఇంకా మీరు ఇంకా క్రియేట్ చేయాలి, హ్యాపీనెస్ అండ్ షేర్ చేయాలని సంబౌట్ బ్లెస్ లైక్ అట్లా చేస్తున్నాం మీకు అని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. సో గుర్తుందిగా, దిస్ ఈస్ మహేష్ మాచిడి, స్టార్ క్యాస్ట్ మహేష్ మాచిడి అనమాట. సో ఇవాళ ఇంటర్వ్యూ ఇలా ఫన్ చిల్డ్గా ఎవ్రీథింగ్ అట్లా అయిపోయింది, ఏదేదో షేర్ చేసుకుని ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో ఫాలో అయిపోర్రి, ఓకేనా? లవ్ యూ, టేక్ కేర్, బాయ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.